అందరికీ VCEA తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ ప్రసాద్ సార్ కి ప్రోగ్రామ్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఓవర్ టు యు సార్. Okay, dear to all of you, good evening to everybody. So wish you a happy Raksha Bandhan. Sir, kindly set your mic, sir. కొంచెం ఇబ్బందిగా అంటే కొంచెం లోగా వస్తుంది. నాదా మీదే సార్. ఇప్పుడు చూడండి ఒకసారి. హలో, కొంచెం పెంచాలి సార్. ఇప్పుడు చూడండి. Now it is okay. కొంచెం డిస్టెన్స్ గా వస్తుంది సార్. Now it is okay. ఇంకొంచెం సార్. Now it is okay. ఇంకొంచెం సార్. మాట్లాడండి సార్. హలో సార్. హలో, it is okay now. అంటే మీకు మైక్ కొంచెం క్రాస్ గా ఉంది సార్, అంతే ఏం లేదు. It is okay. Now it is okay. Fine. ఇప్పుడు బాగుంది. Right. Okay. Dear to all VCA members, good evening. So today is a very auspicious day that we are celebrating Raksha Bandhan. So welcome to all of you. So my dear brothers and sisters, to dear all team members. So let us start this class. So మన ఈ రోజు నుంచి మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ మీద ఫోకస్ పెడుతున్నామండి. సో గుడ్ ఈవినింగ్ సార్. మాకు ఇక్కడ సౌండ్ ఆర్టీ రావట్లేదండి. సౌండ్ అది మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమో మేడం, మా దగ్గర బానే ఉంది. మన చేసుకోకుండా లేదుగా, వద్దా చేయలే. హలో ఆరిగ్రాజ్, ఇజ్ ఇట్ ఓకే? ఓకే. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఈరోజు నుంచి మనకి ప్రధానమైన టాపిక్స్లోకి ఎంటర్ కాబోతున్నామండి. సో లెట్ us బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇది ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది. మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఇక్కడ నుంచి మనకి అన్ని టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో లెట్ us I'll start the introduction. వెంకటేష్ 036 ఎవరు బాబు? 036 శివగౌడ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి కొద్దిగా. రెడ్మీ ఎవరు? రెడ్మీ వాళ్ళిద్దరు కూడా అన్మ్యూట్ చేశారు. ఓకే, కానీ స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇది ప్రధానమైన ఒక అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది. సో దీని ద్వారా మనము అనేక రకాలుగా వర్క్స్ చేస్తున్నామండి ఆఫీసెస్లో. అటు ప్రజెంటేషన్స్ కానీ, ఎక్సెల్ షీట్స్ కానీ. సో డాక్యుమెంట్కి వచ్చేసరికి మనం డిఫరెంట్ వర్క్స్ మనం ఉపయోగిస్తున్నాం మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ కూడా. సో డియర్ ఫ్రెండ్స్, సార్ ప్లీజ్ సార్, అసలు మాకు వినిపించట్లేదు. ఏంటి మేడం మీ ప్రాబ్లం చెప్పండి. మేడం అసలు వినిపించట్లేదు సార్. మీదే ప్రాబ్లం అమ్మా, ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు మా దగ్గర. అదొక గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ వినపడదు లేదంటారా? మీ ఫోన్ ప్రాబ్లం అది. ఆరోగ్యరాజన్ ఒక్క నిమిషం. ఉపేంద్ర మేడం చెప్పండి. సిగ్నల్ మీరు కొంచెం సిగ్నల్ పాయింట్కి రండి అమ్మా. సిగ్నల్ పాయింట్కి రండి ఒకసారి. ఇంటర్నెట్ రాలేదు. చెప్పండి. నేను ఆల్రెడీ మాట్లాడగానే అన్మ్యూట్ అయిపోయాను అప్పుడే. మీరు కాదులేండి, అది మీ 36 మీరు అనుకున్నాం. మీరు కాదులేండి, ఇంకెవరితో ఉంది ఇక్కడ. గెలాక్సీ M21 రికార్డ్ అవుతున్నాయి. అది రేపు రికార్డింగ్ కరెక్ట్ రాదు మనం, ఎందుకంటే కంప్యూటర్ వాయిస్ రికార్డ్ అవుతుంది సార్ది. మనం మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు ఎవరికో, ప్లీజ్. నా రిక్వెస్ట్, హంబ్లీ రిక్వెస్ట్. సార్ రికార్డ్ ఆన్ చేశారా సార్? నేను ఆన్ చేశాను. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే. సో మనము ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఈ ప్యాకేజీలో మనకి ఫస్ట్ అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అండి. మనం 10 years బ్యాక్కి ఇప్పటికి మైక్రోసాఫ్ట్ వర్డ్కి ఎన్నో మార్పులు వచ్చినాయి మనకి. ఆ రోజుల్లో XP సిస్టమ్స్, XP వాడేవాళ్ళము, విండోస్ XP. దాంట్లో సర్వీస్ ప్యాక్ 1, 2, 3 అని. తర్వాత విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఇలాగ మనకి అడ్వాన్స్డ్గా మనకి
ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అందుబాటులోకి వచ్చిందండి. సో ఈరోజు మనము ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మనకి విండోస్ 7 అయినా 10 అయినా దానికి సంబంధించిన లేఅవుట్ అంటే ద స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ డాక్యుమెంట్ స్ట్రక్చర్ చూద్దామండి. సో దీన్ని ఓపెన్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఒకసారి డౌన్ యారో కొట్టారనుకోండి, స్టార్ట్ బటన్ దగ్గర డౌన్ యారో కొడితే ఆల్ యాప్స్ వస్తుందండి. ఇక్కడ మీరు కావాల్సిన అప్లికేషన్ వెళ్ళడానికి కూడా ఒక పర్టికులర్ లెటర్ మీరు టైప్ చేసి డౌన్ యారో కొడితే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా కనిపిస్తాయి. అటువంటి వీలు కలిగించారు విండోస్ 10లో కూడా. విండోస్ 10లో చాలా బాగుంటుంది ఇది లేఅవుట్. అట్లానే విండోస్ 7 కానీ విండోస్ 8 అయినా 10 అయినా మనకి ఎప్పుడైతే విండో బటన్ ఒక్కసారి మనం ప్రెస్ చేస్తామో దట్ ఈస్ స్టార్ట్ బటన్ అంటామండి. సెర్చ్ బాక్స్ ఎడిట్ వస్తుందండి. ఇక్కడ మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ అని మొత్తం ఒకసారి ఫస్ట్ టైం టైప్ చేయండి. ఎందుకంటే అది ఒకసారి మనం టైప్ చేసుకుంటే సెకండ్ టైం WORD అని మనము టైప్ చేసినట్లయితే అక్కడ మీకు చూపిస్తుందండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 అయితే 2007 చూపిస్తుంది. నెక్స్ట్ వర్షన్స్ వాడే వాళ్ళకి కూడా 10 అయితే 10, 13 అయితే 13 అండి, 16 అయితే 16, మైక్రోసాఫ్ట్ వర్డ్ 2016, మైక్రోసాఫ్ట్ వర్డ్ 2019 ఇట్లా కూడా మనకి చూపిస్తుందండి. ఇది ఫస్ట్ మెథడ్లో విండో బటన్ ద్వారా మనము మనకు కావాల్సిన అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటానికి ఇది ఒక మార్గం అండి. తర్వాత రన్ డైలాగ్ బాక్స్ అనేది కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది మనకి. ఇది కూడా విండో బటన్ తోటి మనము వెళ్ళవలసి ఉంటుంది. విండో హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేయండి, రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క విధంగా ఇక్కడ డిజైన్ చేశారు. రన్ డైలాగ్ బాక్స్కి మైక్రోసాఫ్ట్ వర్డ్కి అనేక రకాల ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి వర్డ్ డాక్యుమెంట్కి దానికి ఒక ప్రత్యేకమైన నేమ్ ఇచ్చారండి. దట్ ఈస్ విన్ వర్డ్ ఇచ్చారనమాట. WINWORD. ఎక్కడ స్పేస్ ఇవ్వద్దు దయచేసి. ఇస్తే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి లేదా అన్ని స్మాల్ లెటర్స్ ఇవ్వండి. విండోస్ ఆర్, విండో హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేయగానే డైరెక్ట్లీ ద కర్సర్ గోస్ టు ద రన్ డైలాగ్ బాక్స్. హియర్ ఇన్ దిస్ బాక్స్ మీరు విన్ వర్డ్ అని వితౌట్ స్పేసెస్, ఆ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి WINWORD ఎంటర్ కొట్టండి. ఈ విన్ వర్డ్ అనేది కామన్గా ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్కి ఇవ్వటం జరిగింది. అది ఏ వర్షన్ అయినప్పటికీ ఇట్ ఈస్ ద కామన్ కమాండ్. అలాగే మనము సెర్చ్ బాక్స్ విండో బటన్ ప్రెస్ చేసి సెర్చ్ బాక్స్ ఎడిట్ అని వస్తుంది. అదే విండోస్ 10కి అయితే కార్టానా విండో సెర్చ్ ఎడిట్ అని వస్తుంది. సో ఏది ఎలా ఉన్నప్పటికీ దిస్ ఈజ్ అ సెర్చ్ బాక్స్ ఎడిట్. ఇక్కడ కూడా మీరు WORD అని టైప్ చేసి ఫస్ట్ టైం టైప్ చేసిన డౌన్ యారో కొట్టగానే అప్ యారో డౌన్ యారో కొడితే మీకు నావిగేషన్ చూసుకోండి. అక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ మీరు ఏ వర్షన్ ఉపయోగిస్తున్నారో ఆ వర్షన్కి సంబంధించిన మీకు అప్లికేషన్ చూపిస్తుందండి. వచ్చిన తర్వాత మీరు ఎంటర్ ఇచ్చేయండి. సో వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఏమంటే డాక్యుమెంట్ ఓపెన్ అవడానికి ఒక 2-3 సెకండ్స్ 4-5 సెకండ్స్ టైం పడుతుంది. అలా మీకు ఏదైనా డౌట్ అది ఏం పలకలేదు అనుకోండి, ఒకసారి మీరు ఏం చేస్తారు ఆల్ట్ ట్యాబ్ అని ఒకసారి మీరు దాన్ని ఒకసారి ఆ కమాండ్ ఇవ్వండి. మీకు కరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ అయ్యి మీకు చూపిస్తుంది అనమాట. డాక్యుమెంట్ 1- మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్పుద్దండి. సో ఈ డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఒకసారి స్ట్రక్చర్ చూడాలన్నమాట. సో హౌ ద డిజైన్డ్ ద మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ is the word processor that we can able to perform different types of tasks. అనేక రకాలుగా మనం ఇక్కడ మనము ఈ డాక్యుమెంట్ మనం ఉపయోగిస్తుంటామండి. ఈ డాక్యుమెంట్ మనకి ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్గా డాక్యుమెంట్ వ్యూ ఒకటి రూపొందించబడింది.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. టాప్ మన ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే అండి, క్విక్ యాక్సెస్ టూల్ బార్. క్విక్ QUICK క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఒక, అంటే ఎలిమెంట్స్ ఎలా కనిపిస్తాయంటే అండి, మనకి ఒకటి క్విక్ యాక్సెస్ టూల్ బార్, తర్వాత జనరల్ టూల్ బార్, తర్వాత స్టేటస్ బార్. అంటే టూల్ బార్లో మనకి ఏమవుతాయంటే రిబ్బన్స్ ఉంటాయి అన్నమాట. ఈ రిబ్బన్స్ అనేవి మెనూస్ అన్నమాట. ఈ మెనూస్ ద్వారానే మనము అనేక రకాలుగా మనము వర్క్ చేస్తుంటామండి, డిఫరెంట్ మెనూస్ తోటి. సో దీన్ని మనం ఎలిమెంట్స్గా మనం చెప్పుకుంటాం అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్ స్ట్రక్చర్ మీకు పైన మనకి నార్మల్స్ ఏం చేస్తారంటే టూల్ బార్ పైన క్లిక్ చేస్తారనమాట. ఏ మెనూ ఓపెన్ కావాలంటే ఆ మెనూ దగ్గర క్లిక్ చేస్తారు మౌస్ తోటి. మనమేమో కీబోర్డ్ కమాండ్స్ ద్వారా మనం ఆపరేట్ చేస్తుంటామండి. సో ఫస్ట్ మనకు కనిపించేది క్విక్ యాక్సెస్ టూల్ బార్. అంటే ఇది ఎందుకు ఇవ్వటం జరిగిందంటే అండి, యాక్చువల్గా ఏదైనా మనము ఆప్షన్స్ని దీంట్లో యాడ్ చేసుకుంటే త్వరగా ఓపెన్ చేసుకుంటాం కానీ ఇచ్చారు యాక్చువల్గా. ఇది లేకపోయినా కూడా మన ఆప్షన్స్ ఈజీగా ఓపెన్ అవుతాయి. అంటే త్వరగా ఆప్షన్స్ వెతుక్కునే కాకుండా ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మనము ఎప్పుడైతే ఎలా వెళ్తాం చూద్దాం ఒకసారి. ఇక్కడండి మనం ఫస్ట్గా ముందుగా డాక్యుమెంట్ వ్యూ వచ్చిన తర్వాత ఆ మధ్యలో కనబడేది వర్క్ స్పేస్ అంటాం అనమాట. మనం టైప్ చేసే ఏరియాని వర్క్ స్పేస్ అంటాము. ఆ పైనేమో క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. దాని తర్వాత టూల్ బార్స్ ఉంటాయి మామూలుగా, దాని రిబ్బన్స్ లాగా ఉంటాయి, ఎలిమెంట్స్, అదొక ఎలిమెంట్ అనమాట. కింద బాటమ్ ఆఫ్ ది విండోలో స్టేటస్ బార్ ఉంటుంది అనమాట. అంటే డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ స్టేటస్ బార్ ద్వారా మనం తెలుసుకుంటాం అవకాశం ఉంటుంది. దీని కమాండ్ కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ముందుగా మనకి ఈ మెనూ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అంటే డాక్యుమెంట్ ఎందుకు రూపొందించారు అంటే, మనం అనేక రకాలుగా మనము వర్క్స్ చేస్తుంటాము. చేసిన వర్క్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అంటే టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైల్ సేవ్ చేసుకుంటాము, అలా ఫైల్ ఓపెన్ చేస్తాం. సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన ఫైల్లో మనం అనేక రకాలుగా మళ్ళీ మార్పులు చేస్తూ ఉంటాము అవసరాన్ని బట్టి. అట్లాగనే మనం అవసరమైతే ప్రింట్అవుట్స్ తీసుకుంటామండి. తర్వాత లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, అంటే మన డాక్యుమెంట్ సంబంధించినటువంటి అనేక రకాల సెట్టింగ్స్ మార్చుకుంటాం. డాక్యుమెంట్ మనకి ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకటేమో డాక్యుమెంటేషన్, నెంబర్ 2 ఫార్మాటింగ్. జనరల్గా మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటామండి, అలా టైప్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటాము. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, మన ఎన్ని పేజెస్ అయినా అన్లిమిటెడ్గా మనం అలాగా టైప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఇక్కడ 11 ఫాంట్ ఉంటుంది అనమాట, సైజు 11 ఉంటుంది. మనకు కావాలంటే సైజు ఇంకా తగ్గించుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. మామూలుగా 11 ఫాంట్లో ఉన్నప్పుడు ఒక పేజీలో 35 to 36 లైన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా మళ్ళీ మన టైపింగ్ కంటిన్యూ చేస్తే కనుక నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇట్లాగా మనం డాక్యుమెంట్లో టెక్స్ట్ని జనరల్గా టైప్ చేస్తాము. చేసిన టెక్స్ట్కి అనేక రకాలుగా మార్పులు చేసే విధానాన్ని ఫార్మాటింగ్ అంటాం అన్నమాట. సో ఈ డాక్యుమెంట్, ఈ టెక్స్ట్, ఈ ఫార్మాటింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అన్న దానికి మనం ఆలోచన చేసుకుంటే మన పని కంప్లీట్ చేసుకోవాలి కదా. ఆ పని కంప్లీట్ చేయడానికి మనకి మెనూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఫైల్ సేవ్ చేయాలన్నా, అయితే డాక్యుమెంట్ సెట్టింగ్స్ మార్చాలన్నా, సైజు తగ్గించుకోవాలన్నా, పెంచుకోవాలన్నా, ఒక టెక్స్ట్ని కాపీ చేసుకోవాలన్నా, ఒక టెక్స్ట్ని కట్ చేసుకోవాలన్నా, ఒక టెక్స్ట్కి డాక్యుమెంట్లో ఉన్న డాక్యుమెంట్ మొత్తానికి మార్జిన్స్ మార్చాలన్నా, ఇట్లాగా ఏదో సెట్టింగ్స్ మార్చుకోవాలంటే ఆ పర్టికులర్ ఆ మెనూ ఓపెన్ చేస్తేనే అవుతుంది అనమాట మనకి వర్క్. సో మెనూ అనే మనకి వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ది మెనూ అంటే, మెనూ మీన్స్ కంటైనింగ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. జనరల్గా మెనూ అనేది
మనం ఎక్కడైనా రెస్టారెంట్స్కి అలా వెళ్తున్నప్పుడు హోటల్స్కి వాళ్ళ మెనూ కార్డు ముందు పెడతారు, ఏం ఐటమ్స్ ఉన్నాయి చూసుకుని ఆర్డర్ చేయమంటుంటారు అనమాట. అట్లానే ఇక్కడ కూడా అనేక రకాల మెనూస్ ఇవ్వటం జరిగింది డాక్యుమెంట్కి. ఆ మెనూస్ని ఆధారంగా చేసుకుని మనము మన టాస్క్ని కంప్లీట్ చేస్తుంటాం. సో ఈ మెనూస్ని ఓల్డ్ వర్షన్స్లో మెనూస్ని మెనూగానే పిలిచేవాళ్ళు. అంటే ఫైల్కి సంబంధించినవి అయితే ఫైల్ మెనూ అని, ఎడిట్కి సంబంధించి ఎడిట్ మెనూ అని, వ్యూకి అయితే వ్యూ మెనూ అని, ఫార్మాట్ అయితే ఫార్మాట్ మెనూ అని, రివ్యూ అయితే రివ్యూ మెనూ అని, ఇట్లాగా దానికి మెనూస్గా దాన్ని పరిగణించేవాళ్ళు. అయితే ఇవి ఏం చేశారంటే దాని కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చిన తర్వాత దాని నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మీనింగ్ ఒకటే వస్తుంది కానీ అక్కడ నేమ్స్ కొంచెం మార్చారు. ఈ మెనూస్కి ఏమని పెట్టారంటే రిబ్బన్స్, అంటే ఈ టూల్ బార్లో మనకి మెనూస్ అని కనిపిస్తాయి అన్నమాట, రిబ్బన్స్ అనమాట. ఒక్క నిమిషం. ఎస్ ఎస్ కమింగ్. వస్తాయి ఎంతసేపు వస్తారు? ఓకే ఓకే ఓకే. డోర్ దగ్గర పర్లేదు, డోర్ దగ్గర వెళ్ళండి. సారీ ఫ్రెండ్స్. హలో. అలాగే సార్ కంటిన్యూ. మన వేరే ఇద్దరు సిస్టర్స్ వచ్చారు, రాఖీ గారు మళ్ళీ 8 o'clock రమ్మని చెప్పాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇలాగా మనకి ఈ మెనూస్ని ఏర్పాటు చేశారు. ప్రతి డాక్యుమెంట్కి ఆ మెనూస్ ఉంటాయండి కంపల్సరీగా. మనం ఏదైనా కూడా మన జనరల్ లైఫ్లో మనకి ఏ వస్తువు తయారు చేసుకోవాలన్నా దానికి సంబంధించిన పరికరాలు ఉంటాయన్నమాట. దాన్ని ఏమంటే కిట్ అంటాం అనమాట, కిట్. ఆ పరికరాలు లేకపోతే మనము ఏ పని చేయలేము, ఏ పని పూర్తి చేయలేము. ఒక చైర్, మన కూర్చునే చైర్, దానికి ఒక డిజైన్ రావడానికి దానికి సంబంధించిన పరికరాలు ఉపయోగించాలి. అలాగనే మనం వేసుకునే చెప్పులు, దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిట్ వాడతారు. మనం వేసుకునే బట్టలు కూడా దానికి ఒక కత్తిరి కావాలి, పెద్ద స్కేల్స్ కావాలి కట్ చేయడానికి టైలర్కి. ప్రతి వస్తువు తయారవడానికి దానికి సంబంధించిన కిట్ కంపల్సరీగా ఉండాలండి. ఆ కిట్ లేకపోతే మనము ఆ పని కంప్లీట్ చేయలేం. ఈవెన్ మనము కుకింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఏదో ఒక కర్రీ చేయడానికి దానికి సంబంధించిన ఐటమ్స్ లేకపోతే కర్రీ కూడా మనకి ప్రిపేర్ కాదు. కట్ చేసుకుంటానికి నైఫ్ ఉండాలి, దానికి మళ్ళా ఒక కడాయి ఉండాలి, దానికి మళ్ళీ డిఫరెంట్ ఒక ఐటమ్ ప్రిపేర్ అవడానికి దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ లేకపోతే మనము ఆ పని కంప్లీట్ చేసుకోలేం. సో అట్లాగనే డాక్యుమెంట్లో కూడా మనం ఎందుకు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి. అంటే డాక్యుమెంట్లో మనము ఒక టైప్ చేసాం, దేన్ని టైప్ చేసాం, ఆ ఫైల్ సేవ్ చేయడానికి. సేవ్ చేసిన ఫైల్ ఏం చేయాలి, ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత అదే ఫైల్ని మనం ఇంటర్నెట్ ద్వారా వేరే వాళ్ళకి పంపించుకోవాలి. ఏదో ఆ ఫైల్లో ఏదైనా మార్పులు చేయాలి. ఇట్లాగా ఒక డాక్యుమెంట్లో మనకి కాలమ్స్ అండ్ రోస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లాగా అనేక రకాలుగా మనకి ఈ డాక్యుమెంట్లో మెయిల్ మర్జ్ ఒకటి చేసుకోవాలి. మనం ఎన్నో రకాల, అంటే మన మైక్రోసాఫ్ట్ వర్డ్ మనం కంప్లీట్ చేసుకుంటా కానీ సుమారుగా 40 ఆప్షన్స్ మనం చెప్పుకోవాలండి. 40 రకాల మెనూస్ గురించి మనం చెప్పాలి ఇప్పుడు మన ఈ ట్రైనింగ్లో. కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి. చాలా సింపుల్గా ఉంటుంది మీకు, అన్నీ కూడా మీకు లాంగ్లో చెప్తాను, అలాగే షార్ట్ కట్ కమెంట్స్ కూడా మీకు చెప్తామండి. సో మీరు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఆల్ టీమ్ మెంబర్స్.
ఎవరైనా సిస్టమ్స్ కొనుక్కునే ఉద్దేశం ఉంటే కనుక మీరు సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మీకు ప్రాక్టీస్ కోసం మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అదొకటి ప్రతి ఒక్కరు మీరు సిస్టమ్స్ అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ మనం ఈ రోజుల్లో కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మనం ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్కువ ఉపయోగిస్తాము, ఎక్సెల్ ఎక్కువ ఉపయోగిస్తుంటాము, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తుంటాము. అన్నిటికీ మనకి కంప్యూటర్ అవసరం కాబట్టి కొన్ని పనులు మనం ఫోన్ ద్వారా ఇప్పుడు చేసుకోవచ్చు, కాదంటలేదు. కానీ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఇవన్నీ మనకి సిస్టమ్ ఉంటేనే మనకి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. దీనిలో ఉన్న కంఫర్ట్ మనకి ఫోన్లో అంత అనిపించదండి. కొన్ని పనులు మన ఫోన్ ద్వారా చేసుకోవచ్చు, కానీ దీంట్లో ఉన్న మనకి ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ మనకు వేరే దానిలో కనపడదండి. అందువల్ల ప్రతి ఒక్క అప్లికేషన్ మనం నేర్చుకోవాలంటే దానికి ఒక మెనూస్ ఉంటాయి అన్నమాట. ఇదొకటి ప్రతి ఒక్కరికి గమనించుకోవాలి. ఆ మెనూ ద్వారానే మనము ఆప్షన్ ఓపెన్ చేస్తాము, దాని ద్వారా మన పని కంప్లీట్ చేస్తుంటాము. కాబట్టి ఈ మెనూస్ అనేవి ప్రతి అప్లికేషన్కి ప్రతి విండోకి ఈ మెనూస్ అనేది కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. సో ఈ మెనూని ఆధారంగా చేసుకుని మనం ఏ పని చేయాలి, ఆ వర్క్ ఎలా కంప్లీట్ చేయాలని మనం డిసైడ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్లో కూడా మనకి ఈ ఎలిమెంట్స్ మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది అనమాట. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ టూల్ బార్స్ అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది అది ఒక టూల్ బారు. దీంట్లో మనకు జనరల్గా డిఫాల్ట్గా వాడే 2-3 ఆప్షన్స్ ఇస్తాడు. సేవ్ ఒకటి, సేవ్ యాజ్ ఒకటి, అండు ఒకటి అలా ఇస్తాడు. అవి వేరే ఆప్షన్స్ వేరే మెనూస్ని ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది లేకపోయినా కూడా మనకు అంత అభ్యంతరం లేదు. ఇది జనరల్ డైరెక్ట్గానే మనం కమాండ్స్ ఉపయోగిస్తాం కాబట్టి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మనకు అంతా ఇమీడియట్గా మనకు అంత అవసరం కాదు. తర్వాత మనకి మెయిన్గా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మెనూస్ని ఎలా యాక్టివేట్ చేస్తామో, ఒక్కొక్క మెయిన్ మెనూలో ఏమేమి ఆప్షన్స్ మనకి ఉంటాయి. చాలా వరకు ఆప్షన్స్ మనం ఏం చేస్తుంటామంటే మనం నావిగేషన్ ద్వారా ఆ ఆప్షన్ తెలుసుకుంటాము. అదే ఆ మెనూకి సంబంధించిన ఆప్షను మనము కొన్ని ఆప్షన్స్ లాంగ్ రూట్లో వెళ్తాము, కొన్ని ఆప్షన్స్ షార్ట్ కట్ కమాండ్ ద్వారా ఆ మెనూని మనం యాక్టివేట్ చేస్తాం స్క్రీన్ పైన, డాక్యుమెంట్ పైన. ఇట్లాగా మనకి ఈ మెనూస్ యాక్టివేట్ చేయడానికి ఫస్ట్గా మనకి మెయిన్ కమాండ్ ఆల్ట్ బటన్. డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేయడానికి మనం 2 మార్గాలు చెప్పామంటే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ స్టార్ట్ బటన్ సెర్చ్ ఎడిట్లో WORD అని టైప్ చేయండి. ఒక్కోసారి డైరెక్ట్గా మీరు ఫస్ట్ 1-2 టైమ్స్ మీరు కరెక్ట్గా మీరు ఓపెన్ చేస్తున్నారు అనుకుంటే థర్డ్ టైం మీకు వెంటనే చూపించేస్తుంది అనమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 లేదా మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010, 13, 16 అలాగే చూపిస్తుంది అనమాట. ఎంటర్ కొట్టండి. లేదా రన్ డైలాగ్ బాక్స్ ఒక ఆప్షన్ ఉంది మనకి, విండోస్ ఆర్ రన్ డైలాగ్ బాక్స్. ఇక్కడ మనం విన్ వర్డ్ అని టైప్ చేయండి. ఒకసారి టైప్ చేసుకుంటే సరిపోతుందండి. రెండోసారి మళ్ళీ మనం టైప్ చేయకుండానే రెండోసారి మనం విండోస్ ఆర్ కొట్టి వేరే అప్లికేషన్ ఓపెన్ చేసామనుకోండి, నోట్ ప్యాడ్ అయినా వర్డ్ ప్యాడ్ అయినా, అది ఏమవుతుందంటే అదే ఒక లిస్ట్ లాగా ఉంటుంది అక్కడ విండోస్ ఆర్ రన్ డైలాగ్ బాక్స్లో. దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చి వేరే అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, ఎక్సెల్ ఓపెన్ చేశారనుకోండి, మళ్ళీ విండోస్ ఆర్ కొట్టి డౌన్ ఏర్ కొట్టంగానే డౌన్ ఏర్ మీకు విన్ వర్డ్ అని కనిపిస్తుంది. అక్కడ ఎంటర్ కొడితే సరిపోద్ది. ఒకసారి మీరు విండోస్ ఆర్ రన్ డైలాగ్ బాక్స్లో ఒకసారి టైప్ చేసుకుంటే దానిలో ఆల్రెడీ ఫీడ్ అయిపోతుంది అనమాట. ఆ నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చి కంప్యూటర్ ఉపయోగించి వేరే అప్లికేషన్స్ ఓపెన్ చేసుకున్నా మనకి అభ్యంతరం ఉండదు. విండోస్ ఆర్ కొట్టి డౌన్ ఏర్ కొట్టుకుని విన్ వర్డ్ చూసుకోవచ్చు. లేదా ఎవరు ఏం చేయకపోతే విన్ వర్డ్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది అనమాట. ఎంటర్ కొట్టండి. సో ఈ 2 మార్గాల ద్వారా ఫస్ట్ విన్ వర్డ్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ యొక్క 3 రీజియన్స్లో మనకి ఆ యొక్క స్ట్రక్చర్ చూపిస్తుంది మనకి, డాక్యుమెంట్ స్ట్రక్చర్. టూల్ బార్స్ ఒకటి, క్విక్ యాక్సెస్ టూల్ బారు, టూల్ బార్స్ కింద స్టేటస్ బారు. సో స్టేటస్ బార్ ఏంటంటే మీరు ఏ పేజీలో ఉన్నారు, అట్లాగనే రీడ్ ఓన్లీ మోడ్, అట్లాగనే జూమ్ అవుట్, జూమ్ ఇన్, ఇట్లాగా మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అది F6 కమాండ్ ఉపయోగించినట్లయితే
మీకు స్టేటస్ బార్ది డాక్యుమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్, ఆ డాక్యుమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు చూపిస్తుందండి F6 కీ తోటి. మీరు సపోజ్ థర్డ్ ఫోర్త్ పేజీలో F6 కొట్టగానే ఫస్ట్ మీకు కనిపించేది పేజీ నంబర్స్ అనమాట F6 కీ తోటి స్టేటస్ బార్కి. మీరు ఫోర్త్ పేజ్ అంటే ఫోర్త్ పేజ్ అని చెప్పొద్దు అనమాట. ఇక్కడ ఇట్లాగా దీంట్లో ఉన్న మన టెక్నిక్స్ మనము తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి ఒకసారి. మోటో ఈ ఎవరండి ప్లీజ్. ఓకే, కెన్ ఐ కంటిన్యూ మై క్లాస్? మోటో ఈ పవర్ ఎవరండి కొంచెం ప్లీజ్. మనం మ్యూట్ చేసినా కావట్లేదు సార్, నాది మ్యూట్ చేస్తున్నా కానీ. వెంకటేష్ గారు అయిపోయింది కానీ వెళ్ళిపోయింది. ఆరోగ్య ఓకేనా? ఓకే సార్, ఓకే ఓకే. సో మనం ఫస్ట్ మళ్ళా వచ్చారు, ఒక్క నిమిషం. అది సార్ మోటో మిమ్మల్ని రిమూవ్ చేయమంటారా అండి? రిమూవ్ చేసేయండి. చేసేస్తా, అదే పని చేస్తాను. రైట్, ఓకే సార్, కంటిన్యూ. రైట్. సో డియర్ ఫ్రెండ్స్, సో డాక్యుమెంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ చేయవలసిన వర్క్ ఏంటంటే, ఇక్కడ మెనూస్ ఏమున్నాయి మనకి, ఆ మెనూస్ని మనం రిబ్బన్స్గా ఇక్కడ భావించుకోవాలి. ఈ రిబ్బన్స్ని ఏ ప్రకారంగా డిజైన్ చేశారు? అప్పర్ రిబ్బన్స్, లోయర్ రిబ్బన్స్. ప్లీజ్ రిమెంబర్, ఇక్కడ మెనూస్ని ఏ ప్రకారంగా ఏర్పాటు చేశారంటే అప్పర్ రిబ్బన్స్ అండ్ లోయర్ రిబ్బన్స్. సో ఆల్ట్ బటన్ ద్వారా మనకి ఇక్కడ రిబ్బన్స్ ఓపెన్ అవుతాయండి. ఫస్ట్ మెయిన్ ఏ రిబ్బన్స్ కి ఏమని పేరు పెట్టారంటే ట్యాబ్ అని పేరు పెట్టారండి. మీరు ఆల్ట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు రిబ్బన్స్ అని చెప్పుద్ది. మీకు ఒకసారి ఇక్కడ వెంకటేష్ గారు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను వీడియోది, ఓకేనా? చేయండి సార్. ఓకే సార్, చేయండి. మన ఆరోగ్య రాజు అని అన్నాడు కదా చూడడానికి. నేను చూస్తా. ఐ రిక్వెస్ట్ ఎవరు కూడా పార్షియల్ బ్లైండ్స్ ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి, ఆరోగ్య రాజు సార్ చెప్తారు. Speech mode talk. Voice recorder window. Stop recording button alt S. Stop recording tooltip. ఓన్లీ వాయిస్ వస్తుంది సార్, ఓన్లీ వాయిస్ మాత్రం వస్తుంది, స్క్రీన్ రాలేదు సార్. వస్తాను. Tab control. Basic tab selected checked. Sharing list box. Click arrow key to navigate to voice recorder selected. Screen. Share your entire screen selected. Voice recorder selected. Prove music selected. Voice record screen. Share your entire screen selected. Media controls window. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. బ్లాక్ అవుతుంది సార్. వీడియో వచ్చిందండి. వీడియో వస్తుంది సార్, ఇంకా క్లిక్ చేయలేదు సార్ మీరు. వీడియో వస్తుంది సార్. పర్ఫెక్ట్. Search box edit blank. ఓకే ఓకే సార్. 2016 app. Press right to switch preview 1 to 5. చూడండి ఒకసారి ఇక్కడ Window. On the window. Search box edit blank. WOR Word 2016 app. Press right to switch preview 1 to 3. ఇది ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, లేదా మనకి విండోస్ ఆర్. Run dialog. Type the name of a program, folder, document, or internet resource. Chrome. WinWord selected. WinWord. సో ఇక్కడ ఎంటర్ కొట్టామనుకోండి, Text unavailable. it takes some time. రైట్, ఓపెన్ అయింది సార్. Media controls with document 1 word. Microsoft Word document edit multi-line page 1 section 1 blank. సో ఇక్కడ మనం ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నామండి, ఆల్ట్ బటన్. దీని ద్వారా మనకి ఇక్కడ మెనూస్ ఏ ప్రకారంగా మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది? రిబ్బన్స్. అదే రిబ్బన్స్ కి మరొక పేరు ఏమి ఇచ్చారంటే ట్యాబ్స్ అని పేరు ఇచ్చారు. ఒకసారి కొట్టండి సార్, ఆల్ట్ కొట్టండి సార్, వింటారు అందరూ. Popularity has joined the meeting alert. Ribbon tabs, tab control. Home tab selected. Mandela D has left the meeting alert. Home tab selected. Alt H. సో హోమ్ ట్యాబ్ అని చెప్పింది ఫస్ట్ ఇక్కడ. ఇంకోసారి ఎస్కేప్ కొట్టేసరి మెనూస్ తీసేయడానికి ఆల్ట్ బటన్, మెనూస్ ని యాక్టివేట్ చేయడానికి ఆల్ట్ బటన్, ప్లస్ డియాక్టివేట్ చేయడానికి కూడా ఆల్ట్ బటన్ అనమాట.
Ribbon tabs, tab control, home tab selected all page. సార్ రిబ్బన్ ట్యాబ్స్ అంటాడు. మీరు ఆ పలికేటప్పుడే మీకు రిబ్బన్ ట్యాబ్స్ అని వస్తుంది. దాంతోపాటు వాడు ఏ ప్రకారంగా వాడు అనౌన్స్ చేస్తున్నాడు, ఫస్ట్ మెయిన్ మెను హోమ్ ట్యాబ్. సార్ ఎన్విడియా కొద్దిగా స్లో చేయండి సార్, ఎన్విడియా కొద్దిగా స్లో చేయండి సార్, Unlock all. స్పీడ్ పోతుంది. మన వాడు కొద్దిగా లెర్నర్స్ ఉన్నారు కదా. Rate 20, rate 15. Ribbon tabs, tab control, Okay, home tab okay, sir, selected all page. ఆల్ట్ హెచ్ హోమ్ ట్యాబ్ అన్నమాట. సో ప్రతి దానికి కూడా మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్కి ప్రతి విండోకి కూడా మనకి మెయిన్ మెనూస్ ఉంటాయి అన్నమాట. అదే మెయిన్ మెనూస్ మనం ఏమని చెప్తున్నాం, అప్పర్ రిబ్బన్స్ లేదా మెయిన్ ట్యాబ్స్. సో ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఆల్ట్ బటన్ అనేది ఇక్కడ ప్రెస్ చేశానో ఇక్కడ రిబ్బన్స్ అని చెప్పి ఫస్ట్ ఇది కూడా డైరెక్ట్గా చెప్పేస్తుంది, హోమ్ ట్యాబ్ అని చెప్తోంది. నేను మళ్ళీ ఆల్ట్ బటన్ మళ్ళీ ప్రెస్ చేశాను అనుకోండి, Microsoft Word document edit multi-line page 1 section 1 blank. డాక్యుమెంట్లోకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నేను ఒకసారి ఆల్ట్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తున్నానండి. Ribbon tabs, tab control, home tab selected all page. సో హోమ్ ట్యాబ్ తర్వాత రైట్ ఏరో కొట్టామనుకోండి, అంటే మెయిన్ హెడ్డింగ్స్ ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటానికి లెఫ్ట్ ఏరో రైట్ ఏరో నావిగేషన్ కీస్ అనమాట. ఆల్ట్ బటన్ తోటి మెనూస్ యాక్టివేట్ చేసాము, అదే మెనూకి రిబ్బన్స్ అని పేరుంది. అదే రిబ్బన్స్లో ఫస్ట్ మెయిన్ రిబ్బన్ ఇది, అప్పర్ రిబ్బన్లో ఫస్ట్ ఇది హోమ్ ట్యాబ్. అంటే ట్యాబ్ అన్నా రిబ్బన్ అన్నా మెనూ అని అన్ని ఒకటే. వాళ్ళు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఇప్పుడు కొంచెం నేమ్స్ కూడా అఫీషియల్గా కొంచెం ఇదే క్లాసిక్ నేమ్స్ పెట్టారు వాళ్ళు. హోమ్ ట్యాబ్, రైట్ యారో, Insert tab selected all 10. ఇన్సర్ట్ ట్యాబ్. ఈ లాంగ్వేజ్ అర్థం కావాలండి ఫస్ట్. ఈ లాంగ్వేజ్ అందరూ అలవాటు అవడానికి కొన్ని సమయం పడుతుంది, ఒక 4-5 రోజులు పడుతుంది. రెగ్యులర్గా సిస్టమ్ వాడే వాళ్ళకి ఏంటంటే మొదటిసారి చేసే వాళ్ళకి ఎన్విడిఏ లాంగ్వేజ్ కానీ జాస్ లాంగ్వేజ్ కానీ మీరు అలవాటు చేసుకుంటానికి ఒక అంటే డిపెండ్స్ అపాన్ ది పర్సన్ 1 or 2 days కావచ్చు, లేకపోతే 3-4 days కావచ్చు. ఒక 1 week లోపల డైలీ మీరు ఒక 1 hour కంప్యూటర్ ముందు కూర్చొని చేసుకుంటుంటే అది ఏం చెప్తా ఉంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. Home tab selected all page. రైట్ యారో, Insert tab selected all 10. ఇన్సర్ట్ ట్యాబ్, INSERT, ఇన్సర్ట్ ట్యాబ్, మళ్ళీ రైట్ యారో, Design tab selected all G. డిజైన్ ట్యాబ్. ఇది కొత్తగా ఇచ్చాడు అనమాట. అదే మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007లో కానీ 10లో కానీ Camera as left. 13లో కానీ ఇవ్వలేదాడు, డిజైన్ ట్యాబ్ ఇవ్వలేదండి. 16 నుంచి ఇచ్చాడు అనమాట డిజైన్ ట్యాబ్ అని, ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. Layout tab selected all P. లేఅవుట్ ట్యాబ్, References tab selected all S. రెఫరెన్సెస్ ట్యాబ్, మళ్ళీ రైట్ యారో. ఇక్కడ నేను సింపుల్గా రైట్ యారో ప్రెస్ చేస్తాను, నేనేం చేయట్లేదు. ఆల్ట్ బటన్ ప్రెస్ చేశాను, మొదటి మెయిన్ ట్యాబ్ ఓపెన్ అయింది, హోమ్ ట్యాబ్. రైట్ యారో తోటి నేను ఆ రూట్లో ఏమున్నాయో ఈ డాక్యుమెంట్కి సంబంధించిన మెయిన్ ట్యాబ్స్ ఏమున్నాయో నేను రైట్ యారో తోటి నేను ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నానండి. Mailings tab selected all 10. మళ్ళీ రైట్ యారో తోటి ఇప్పుడు వచ్చానండి, మెయిలింగ్స్ ట్యాబ్, Review tab selected all sent area has left them. రివ్యూ ట్యాబ్, నెక్స్ట్ View tab selected all W. వ్యూ ట్యాబ్, Edit blank. ఎడిట్ బ్లాంక్, మళ్ళీ రైట్ యారో మళ్ళీ ఇస్తున్నాను, Blank. Blank. ఏం లేదు, మళ్ళీ లెఫ్ట్ యారో, Blank. 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 Microsoft Word. Line feed. Line feed. Ribbon tabs tab control. View tab selected. Edit blank. 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 Microsoft. Line feed. Line feed. Ribbon tabs tab control. View tab select. Review tab selected all. సో లెఫ్ట్ యారో. అయితే ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016లో రైట్ యారో అక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు ఓల్డ్ వర్షన్స్ 2007 కానీ 10 ఉన్నాయనుకోండి, రైట్ యారో ప్రెస్ చేస్తే మళ్ళీ ఫస్ట్ ట్యాబ్కి వచ్చేస్తారండి, మళ్ళీ హోమ్ ట్యాబ్కి వచ్చేస్తారు. Mailings tab selected all. References tab selected all. S. లెఫ్ట్ యారో కొట్టుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను నేను. Layout tab selected all. P. Design tab selected all. G. Insert tab selected all. N. Home tab selected all. H. హోమ్ ట్యాబ్. ఇక్కడ మరొకసారి లెఫ్ట్ యారో ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఫైల్ మెనూ కూడా సెపరేట్గా ఇవ్వడం జరిగింది. File tab button alt F. Ribbon tabs tab control. Share button share alt Y.
షేర్ కూడా ఇచ్చారు ఇక్కడ. Sign and link get to your documents from anywhere by signing into Office. Your experience share button, file tab button, ribbon tabs, tab control, home tabs. అంటే హోమ్ ట్యాబ్ లోనే ఇవి సబ్ ట్యాబ్స్ అన్నమాట. అంటే దానికి లెఫ్ట్ ఏరో కొట్టగానే మీకు ఇక్కడ ఫైలింగ్, షేరింగ్ అవి ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మీరు సేవ్ ఆప్షన్ కానీ సేవ్ యాజ్. సార్ ఒక్క నిమిషం సార్. ఎస్. Galaxy J7 Pro ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారండి? ఓకే, సో మీకు అర్థమైంది కదా మిమ్మల్ని ఎందుకు అడిగాను అనేది. తర్వాత ఏమైనా పనిష్మెంట్ తీసుకుంటే కనుక ప్లీజ్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే ఇది అందరికీ వర్తిస్తుంది, క్లాస్ డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనేది మా ఉద్దేశం. ఓకే సార్, కంటిన్యూ సార్. Eleven has left the meeting. సో ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ నావిగేషన్ మనం అలవాటు చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, మెయిన్ ట్యాబ్స్ ఏమున్నాయి, ఇది ఫస్ట్ నావిగేషన్. నావిగేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ని Nicole has left. తెలుసుకోవటము. నావిగేషన్ మీన్స్ అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో Yolanda తెలుసుకునే. has joined the meeting alert. సో ఇటువంటి విషయాలు మీరు ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనం మెనూస్ని ఓపెన్ చేసాం. ఇక్కడ మెయిన్ ట్యాబ్స్ ఏమున్నాయన్న విషయాన్ని మనం ఒక 10-15 minutes హోమ్ ట్యాబ్, రైట్ యారో ఇన్సర్ట్ ట్యాబ్, రైట్ యారో పేజ్ లేఅవుట్ ట్యాబ్. అంటే నాది కొంచెం 2016 కాబట్టి డిజైన్ ట్యాబ్ కూడా ఉంది. దాని తర్వాత రిఫరెన్సెస్ ట్యాబ్, తర్వాత మెయిలింగ్స్ ట్యాబ్, తర్వాత రివ్యూ ట్యాబ్, తర్వాత వ్యూ ట్యాబ్. సో ఒక్కొక్క ట్యాబ్లో మళ్ళీ విడివిడిగా ఆప్షన్స్ ఇవ్వటం జరిగిందండి. మీరు ఏ ట్యాబ్ దగ్గరికి వచ్చారో ఆ ట్యాబ్ దగ్గర డౌన్ యారో కొట్టి మళ్ళీ రైట్ యారో రైట్ యారో రైట్ యారో రైట్ యారో రైట్ యారో మీరు అలాగా చూడాలన్నమాట. ఒకసారి మనం ఒక మెనూ గురించి 1 or 2 menus చూద్దాం. ఇక్కడ File tab button, ribbon tabs, tab control, home tab selected all page. హోమ్ ట్యాబ్ డౌన్ యారో వస్తున్నానండి. Clipboard grouping, paste split button, collapse paste, CTRL+V. Sri Chandra has joined the meeting alert. Paste. ఇక్కడ మీరు ట్యాబ్ కొట్టుకుంటా వెళ్ళొచ్చు, రైట్ యారో కొట్టుకుంటా వెళ్ళొచ్చు. Copy button unavailable, copy. CTRL paste split button, collapse paste. Cut button unavailable, cut. Copy button unavailable, copy. Format painter toggle button. నేను ట్యాబ్ కొడుతున్నాను, రైట్ యారో కూడా కొట్టుకోవచ్చు, ఏం కాదు. Font grouping, bold, italic toggle button, underline split button, collapsed under, strict throw toggle button. సో దీనిలో మనకి హోమ్ ట్యాబ్ లో చాలా ఆప్షన్స్ ఇచ్చాడండి. హోమ్ ట్యాబ్ కి రండి, డౌన్ యారో కొట్టి మళ్ళీ ట్యాబ్ తోటి కానీ రైట్ యారోతో కానీ ఆ హోమ్ ట్యాబ్లో ఏమున్నాయి విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ ఎన్ని ఆప్షన్స్ కూడా మనం చాలా వరకు ఈ షార్ట్ కట్ కమాండ్స్ ద్వారా వాడతామండి. ఇది ఒక విషయం మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఈ డాక్యుమెంట్లో వర్క్ చేసేటప్పుడు మనము మెయిన్గా అసలు ఆ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి మెయిన్ ట్యాబ్స్ ఏమున్నాయి, ఒక్కొక్క ట్యాబ్లో ఏమేమి ఆప్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి అన్న విషయాన్ని మీరు ఒక ½ an hour పాటు మీరు దాన్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎవరి కాళ్ళు ఓహో ఇవి ఉన్నాయి, హోమ్ ట్యాబ్లు ఇవి ఉన్నాయి. Subscript toggle button, not superscript toggle button, text effects and typography, text highlight color split button, font button, font, seed paragraph grouping, bullets split button, numbering split button, multi-level list collapsed alt, decrease indent but red, increase indent but sort buttons. అయితే మైక్రోసాఫ్ట్ వర్డ్లో అండి అందరికీ ఇక్కడ తెలియజెప్పడానికి ఏంటంటే ముఖ్యంగా మోర్ దెన్ 90%, మోర్ దెన్ 95% వర్క్ మనము చేసుకుంటానికి అవకాశం కలిగించారు. ఇంకా కొన్ని గ్రాఫిక్స్ అని, కొన్ని టెక్స్ట్ బాక్సెస్ అని, ఇట్లాగా కొన్ని పిక్చర్స్ అని, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అది లో విజన్ వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. మోస్ట్లీ అయితే కనుక మనకి డాక్యుమెంట్ అనేది మనకి చాలా యాక్సెసిబుల్ అండి. మనం వర్క్ చేసుకుంటానికి మోర్ దెన్ 90% ఆఫ్ ది వర్క్ మనం ఈ డాక్యుమెంట్లో మనం చేస్తూ ఉంటాము. జనరల్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది, జనరల్ సెట్టింగ్స్ మనం దాదాపుగా 95% మనం ఈ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి చాలా విషయాలు మనం తెలుసుకుంటానికి వీలు కలిగించారు. మన ఎన్విడిఏ సపోర్టింగ్ కానీ జాస్ సపోర్టింగ్ కానీ మనకి బాగా సపోర్ట్ చేస్తుంది, యాక్సెసిబుల్గా ఉంటుంది మనకి డాక్యుమెంట్లు వర్క్ చేసుకుంటానికి. ఇట్లాగా
ఒక్కొక్క ట్యాబ్లో మళ్ళీ ఏమేమి ఆప్షన్స్ ఉన్న విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని విషయాల తొందరపాటు అసలు పనికిరాదండి. ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ ఎలాగుందంటే, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషను, సార్ ఇంతసేపు చెప్పారు మాకు చాలా బోర్ ఫీల్ అయిపోతున్నాం సార్, సార్ వేరే టాపిక్ చెప్పేసేయండి సార్, మాకు అర్థమైపోయింది అంటున్నారు. అంటే ఇలాగే చాలామంది స్టూడెంట్స్ నేను ట్రైనింగ్ తీసుకుంటా కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలామందికి మోర్ దాన్ 50-60% కంటే అసలు ఓపికలు లేవు వినడానికి. మీరు బెంగళూరుకి వెళ్ళండి, కేరళ కానీ బెంగళూరు కానీ నార్త్ ఇండియా కానీ, ఒక్కొక్క ఆప్షన్ వాళ్ళు కనీసం 3 to 4 days చెప్తారండి. కానీ ఖచ్చితంగా స్క్రీన్ ఆఫ్ చేసేస్తారు. లో విజన్ వాళ్ళకి కూడా వాళ్ళు హెడ్ ఫోన్స్ ఇచ్చేస్తారు. ఖచ్చితంగా దే విల్ గివ్ వెరీ హార్డ్ పనిష్మెంట్. మీరు నేర్చుకోవటానికి వచ్చారా లేకపోతే మీరు ఏదైనా చేయడానికి వచ్చారని దే విల్ రియల్లీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చూస్తారు అన్నమాట. అలా చేయబట్టే ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఎనేబుల్ ఇండియా కానీ, అలా మిత్రజ్యోతి కానీ, అట్లాగనే ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, ఢిల్లీ సైడ్ కానీ బొంబాయి సైడ్ కానీ. దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్. అక్కడున్న ఫ్యాకల్టీ కూడా అక్కడున్న మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ బట్టి ఫాలో అవుతున్నారు. ఇక్కడ మనకేంటంటే మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది ఉన్న జనరేషన్, ఇది ఓపెన్ సీక్రెట్ అండి, ఇలా తిరుగుతారన్నమాట ఎవరు అనుకోబాకండి. ఇన్స్టెంట్గా పని అయిపోవాలి మన వాళ్ళకి. ఓపిక్గా నేర్చుకునే ఒక ఆప్షన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది అనమాట. అలా ఎవరైతే ఎక్స్ప్లోర్ చేస్తారో కంప్యూటర్ పైన వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఆప్షన్ చెప్పామనుకోండి, అర్థమైపోయింది సార్, ఎందుకు సార్ ఆప్షన్ మాకు మేము చేసుకుంటాంలేండి సార్, అలా చెప్పుకునే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్న జనరేషన్ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఉన్న దాంట్లో అస్సలు ఓపికలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న యూత్కి అయితే కనుక ఎక్కువ శాతం నేర్చుకునే వాళ్ళ మాట చాలా తక్కువ మంది ఉన్నారండి. ఫింగర్ టిప్స్ అనమాట. అవుట్ ఆఫ్ 10 స్టూడెంట్స్లో ఒకరు ఇద్దరు కంప్యూటర్స్ అనేది వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి కొందరు స్టూడెంట్స్ ఉన్నారండి. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సు నేర్చుకుంటే కంప్యూటర్ సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు మీరు రేపు పొద్దున ఎక్కడైనా ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు అమ్మ మీకు సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారమ్మా అని అడిగారు అనుకోండి, అల్టిమేట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ది ఆర్గనైజేషన్. సో మేము మాలాంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో అవైలబుల్గా వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. మీరు ఏం చేస్తున్నారమ్మా, మీరు సర్టిఫికెట్ తీసుకున్నారు, మీరు ఆ మాత్రం మీరు లెటర్ టైప్ చేయలేరా, మీరు ఆ మాత్రం మీరు టేబుల్స్ మీరు క్రియేట్ చేయలేరా అని మిమ్మల్ని తిడుతూనే అది మా మీద కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అట్లా కాకుండా మీరు నేర్చుకునే అంశము ఎట్లా ఉండాలంటే రేపు పొద్దున అటు మీరు కూడా అందరి చేత గౌరవింపబడాలి. అట్లాగనే మాకు కూడా మీరు పర్ఫెక్ట్గా చేస్తే మాకు కూడా హ్యాపీగా మేము కూడా ఫీల్ అవుతాం అనమాట. అంటే మన వాళ్ళు మన ఫ్రెండ్స్ అందరూ మంచిగా మన స్టూడెంట్స్ బాగా చేస్తున్నారు, వాళ్ళు పెర్ఫార్మెన్స్ కానీ ఈ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్, కంప్యూటర్ అంటే బ్యాంక్స్లో వర్క్ చేసే వాళ్ళు, ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్స్గా వర్క్ చేసేవాళ్ళు, ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్లో చాలామంది కూడా ఆ యొక్క పర్ఫెక్షన్ని ఇప్పుడు చాలామంది చేస్తున్నారండి. చేయని వాళ్ళు అయితే కనుక కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు, అది వేరే విషయం. కానీ ఎప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో దే ఆర్ రియలైజింగ్ టు గెట్ సంథింగ్ టు లర్న్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్. సో లైక్ దట్ అండి. ప్లీజ్ దయచేసి మీరు అందరూ ఇది ఒక సీరియస్గా తీసుకోండి. అంటే కంప్యూటర్ నేర్చుకునేటానికి అసలు ఎందుకు నేర్చుకుంటున్నారు అన్నది మీరు ఆలోచన చేసుకోండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నేర్చుకునేది రేపు పొద్దున మీరు 10 మందికి చెప్పాలనేది మా ఉద్దేశము. అది విల్ హ్యావ్ టు షేర్ యువర్ నాలెడ్జ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో, అండ్ యూ షుడ్ బీన్ ప్రౌడ్ ఆఫ్ టు ద నేషన్. సో రేపు పొద్దున సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, దాన్ని యూ షుడ్ బి వెరీ వెరీ ప్రెస్టీజియస్గా అనిపిస్తుంది మీకు, నేను కంప్యూటర్ బాగా చేయగలుగుతున్నానని. లైక్ దట్. ఇక డాక్యుమెంట్లో నెక్స్ట్ మనం ప్రవేశిస్తున్నామండి. ఇది వర్క్ స్పేస్ అనమాట. ఈ మెనూస్ గురించి అందరూ నావిగేషన్ చేయడం అలవాటు చేసుకోండి. ఇది ఎవరికాలు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. మీకు చూపిస్తాం మామూలుగానే. ఇన్సర్ట్ ట్యాబ్కి వచ్చామండి. ఇక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఏమి ఉంటాయి? కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్, టేబుల్స్ గ్రూపింగ్, ఇలా కొన్ని వదిలేస్తామండి. మనం ఒక 5-10% కొన్ని ఆప్షన్స్ మనం వదిలేస్తాము. అప్పటికి మన పిక్చర్స్ కానీ చేయొచ్చు.
అవి కూడా మనం ఖచ్చితంగా మనం ఈ చెప్పబోయే 40 ఆప్షన్స్ లో అది కూడా మనకి ఇంక్లూడ్ అవుతాయండి. Shapes collapse stalled. Add smart art. Button insert a smart chart. Button add a chart of screenshot collapse stalled. NSC. Add-ins grouping. Store my add-ins split button collapse. ఆ యొక్క యాక్సెంట్ మీకు అర్థం కావాలండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు సాఫ్ట్వేర్ ఏం చెప్తుంది అన్న విషయాన్ని మీరు గ్రహించుకుంటే చాలా సంతోషం అండి అందరికీ. కాబట్టి ఆ యొక్క జాస్ కానీ ఎన్విడిఐ సాఫ్ట్వేర్ మీరు ఎంత స్పీడ్ పెట్టుకుంటారు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. అది మీరు ఆ యొక్క స్పీడ్ మీడియం స్పీడా లో స్పీడా కొంచెం హై స్పీడ్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి టీమ్ మెంబర్స్. అట్లాగా ఒక్కొక్క మెయిన్ ట్యాబ్. సో ఇవన్నీ మెయిన్ ట్యాబ్స్ అండి. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ వన్స్ we are entering into the Microsoft Word, there are different types of elements, the structure of the document. So మనకి ఇక్కడ టూల్ బార్స్ ఉంటాయి. ఈ టూల్ బార్స్ ద్వారా మనము ఇక్కడ మెయిన్ ట్యాబ్స్ అనమాట, ఏవైతే మనకి రిబ్బన్స్, అప్పర్ రిబ్బన్స్, లోయర్ రిబ్బన్స్ అంటామో, అప్పర్ రిబ్బన్స్ ఆర్ నథింగ్ బట్ మెయిన్ ట్యాబ్స్, లోయర్ ribbons are nothing but options available in the main tab. So like that you please navigate all the options. So take మీరు అది అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే మనం నెక్స్ట్ ఏ మెయిన్ ట్యాబ్ లో మనం ఏ ఆప్షన్ మనకి అవైలబుల్ ఉన్న విషయం తెలుస్తుంది. అదే ఆప్షన్ మనం షార్ట్ కట్ లో వాడుతూ ఉంటాం అన్నమాట. లైక్ దట్. సో దిస్ ఈస్ వన్ ప్రాక్టీస్ దట్ విల్ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ గెట్ మోర్ కాన్ఫిడెంట్ అనమాట. ఒక కాన్ఫిడెన్స్ మీకు డెవలప్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మధ్యలో ఉండేది మనకు వర్క్ స్పేస్ అనమాట. దీంట్లో మన డాక్యుమెంటేషన్ అంతా చేస్తుంటాం, టైపింగ్ చేస్తుంటాం, రకరకాలుగా డాక్యుమెంట్స్ తయారు చేస్తాం మనం. దానికి సెట్టింగ్స్, మార్జిన్స్, టేబుల్స్ క్రియేట్ చేస్తాం, మెయిల్ మర్జ్ అరేంజ్ చేస్తాం, ఇలా రకరకాలుగా చేస్తుంటాం. అది ఎలాగ ఏంటనేది మనం స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. అట్లాగనే కింద మనకి బాటంలో ఉండే స్టేటస్ బార్ అనమాట. దీంట్లో మనకి నేను ఇక్కడ F6 కొడుతున్నానండి. Microsoft Word document edit multi-line page 1 section 1 blank. Page status bar page number page 1 of 1 button the current page number in the document. Click or tap to open the చూడండి ఫస్ట్ పేజ్ 1 అని చెప్పిందండి. డౌన్ యారో word count 0 words button. వర్డ్ కౌంట్ అంటే మీరు డాక్యుమెంట్ లో ఎన్ని లెటర్స్ టైప్ చేశారు, ఎన్ని పారాగ్రాఫ్స్, ఎన్ని లైన్స్ చేశారో ఇక్కడ స్టేటస్ బార్కి వెళ్తే మీకు అది వెంటనే చెప్పేస్తుందండి. డౌన్ యారో తోటి ఇక్కడ చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ టైం పేజీ నెంబర్, మీరు ఏ పేజీలో ఉన్నారో చెప్పుద్ది. తర్వాత మీరు ఎన్ని వర్డ్స్ టైప్ చేశారు, ఎన్ని లెటర్స్ టైప్ చేశారో మొత్తం చెప్పుద్ది. అది ఇది లాంగ్వేజ్, ఇది మనం మార్చే అవకాశం లేదు, డిఫాల్ట్ గా ఇంగ్లీష్ కాబట్టి. రీడ్ మోడ్ టాగుల్ బటన్ నాట్ ప్రెస్డ్. ఇది కనుక మనం ఎంటర్ కోడ్ అయిపోయి దీనికి టాగుల్ బటన్ మనము ప్రెస్ చేసామనుకోండి మీ డాక్యుమెంట్ ప్రొటెక్షన్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీరు దాన్ని సేవ్ చేశారనుకోండి, రీడ్ మోడ్ ని నాట్ ప్రెస్డ్ ఉంది, దీన్ని మీరు ఎంటర్ కొట్టేసిన తర్వాత డాక్యుమెంట్ సేవ్ చేస్తే డాక్యుమెంట్ లో మళ్ళీ ఏది కూడా కొత్తగా టెక్స్ట్ మనం టైప్ చేయలేము అనమాట. అది మనకి అది ప్రొటెక్టెడ్ వ్యూలో వెళ్ళిపోతుంది అనమాట డాక్యుమెంట్. ఇట్లాగా ప్రింట్ లేఅవుట్ అంటే ప్రింట్ అవుట్ తీసుకునే ముందు మనం దాన్ని ఒక ప్రివ్యూ చూస్తాం అనమాట. దీనికి కంట్రోల్ F2 కమాండ్ అనమాట. ఆ తర్వాత చూద్దాం. ఇది వెబ్ లేఅవుట్ అంటే ఇంటర్నెట్, అంటే ఇదే డాక్యుమెంట్ మనము ఇంటర్నెట్ లో ఓపెన్ చేస్తే అది HTML డాక్యుమెంట్ లాగా ఓపెన్ అవుద్ది అనమాట. జూమ్ అవుట్, జూమ్ ఇన్ అంటే పెద్దగా చేసుకోవటం డాక్యుమెంట్ ని. జూమ్ లెవెల్ 100%, ఇది 200 కూడా చేసుకోవచ్చు, ఇంకా పెద్ద స్క్రీన్ అవుతుంది అనమాట. అట్లాగా మనము ఈ స్టేటస్ బార్ లో ఉన్న అంశాలు ఈ ప్రకారంగా అంటే డాక్యుమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ స్టేటస్ బార్ ఇక్కడ ఎస్కేప్ కొట్టేస్తే స్టేటస్ బార్ వెళ్ళిపోద్ది. మళ్ళీ మీరు F6 కొట్టి మళ్ళీ స్టేటస్ బార్కి మళ్ళీ రావచ్చు. మీరు పేజ్ నెంబర్ 10 లో ఉన్నారనుకోండి, F6 కొట్టగానే మీకు పేజ్ నెంబర్ 10 తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఆ 10 పేజెస్ లో ఎన్ని వర్డ్స్ టైప్ చేశారు అది మొత్తం చెప్పుద్ది, ఎన్ని లైన్స్ మొత్తం చెప్పుద్ది అనమాట.
Status bar, zoom 100% button, zoom page number, page 1 of 1 button, the word count 0 words button, the number. 0 words in document లో ఏం లేదు కాబట్టి 0 words. 3 language English, India button, language. Read mode toggle button, not pressed. Read mode toggle button not pressed. సో దీన్ని ఎంటర్ కొట్టేసామనుకోండి డాక్యుమెంట్ మీకు ప్రొటెక్షన్ లోకి వెళ్ళి మీరు ఏం టైప్ చేస్తే పడదు అనమాట అక్కడ ఇంకా. Microsoft ఎస్కేప్ కూడా తీసానండి. సో ఇది మన మెయిన్ టాప్ లో మనకి ఏముంటాయి, డాక్యుమెంట్ పైన ఏముంటాయి మనకి, క్విక్ యాక్సెస్ టూల్ బార్, కస్టమ్ టూల్ బార్స్, మామూలుగా జనరల్ టూల్ బార్స్, ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. తర్వాత మధ్యలో ఉండేది వర్క్ స్పేస్, దాని కింద ఉండేది స్టేటస్ బార్. స్క్రోల్ బార్స్ కూడా ఉంటాయండి, అది మౌస్ క్లిక్ చేస్తారు పైన టాప్ ఆఫ్ ది పైన ఉంటుంది మనకి స్క్రోల్ బార్. అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్, కస్టమ్ టూల్ బార్, మామూలు టూల్ బార్స్, తర్వాత స్టేటస్ బార్, తర్వాత ఏమో స్క్రోల్ బార్. మౌస్ తోటి స్క్రోల్ చేస్తారనమాట నార్మల్ పీపుల్. ఇట్లాగా డాక్యుమెంట్ యొక్క ఇది జనరల్ స్ట్రక్చర్ అనమాట. సో మన డాక్యుమెంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్గా మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే టైపింగ్. ఇన్నాళ్ళ బట్టి మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అంటే మీరు ఎవరు దేనిలో ప్రాక్టీస్ చేస్తున్నారో తెలియదు. అంటే మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నారా, వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నారా, లేదా డైరెక్ట్గా మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తున్నారా అన్నది అది మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మన ఆరోగ్య సార్కి. దాన్ని బట్టి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీరు ఇక్కడ నుంచి మీరు వాళ్ళ నుంచి డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని దీంట్లో మీరు వర్క్ స్టార్ట్ చేయండి. టైపింగ్ లెవెల్స్ ఇక్కడ నుంచి మీరు టైప్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి మనకి ముందు మనం టైపింగ్ చేస్తామండి. టైపింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం మెనూస్కి వెళ్ళక ముందుగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయన్నమాట. డాక్యుమెంట్లో టైపింగ్ చేస్తాము, అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు డాక్యుమెంట్లో టైపింగ్ చేస్తాము, చేసిన తర్వాత మనం ఏం టైప్ చేసామో ఎలా తెలుసుకుంటాం అనే ఉద్దేశంతో మనం ఏం చేసాము, ఒక ఆర్డర్ వైజ్గా ఒక 5 సెక్షన్స్ మనం 5 రకాల సెక్షన్స్ మనం ప్రిపేర్ చేసాం. ఒక్కొక్క సెక్షన్లో సెక్షన్ 1 దాంట్లో కొన్ని కమాండ్స్, అది ఏంటి సెక్షన్ చెప్తాను. సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5. ఈ 5 సెక్షన్స్ కమాండ్స్ కనుక మీరు నేర్చుకుంటే మీరు 50% ఆఫ్ ది వర్క్ మీ చేతిలో ఉన్నట్టే. కంప్యూటర్ నాలెడ్జి మీరు దాదాపుగా మీరు గెయిన్ చేసినట్లే. దీన్ని మనం ప్రాక్టీస్ రూపంలో ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళకి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అనమాట. ఈ కమాండ్ దీనికి ఉపయోగపడుతుందని. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ముఖ్యంగా లో విజన్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి కామెంట్స్ ఉపయోగించేటప్పుడు. సో ఓ మై గాడ్, ఎవరైనా డిస్టర్బ్ చేసేది. కంటిన్యూ నేను మ్యూట్ చేసేస్తాను. కంటిన్యూ. రైట్. ఓకే ఫ్రెండ్స్, సో సెక్షన్ 1 కర్సర్ మూవింగ్ కమాండ్స్. అంటే కర్సర్ని ఎలా మూవ్ చేయాలి. ఇప్పుడు మనం రీడ్ చేసుకునే ముందు కర్సర్ కదలపోతే మనం రీడ్ చేయలేమండి. ఒకదానికి ఒకటి మనం చెప్పే కమాండ్స్ లింక్ పడిపోయినాయి అనమాట. ఒకటి కర్సర్ కమాండ్స్, తర్వాత సెక్షన్ 2 రీడింగ్ కమాండ్స్, సెక్షన్ 3 సెలక్షన్ కమాండ్స్, సెక్షన్ 4 అలైన్మెంట్ కమాండ్స్, సెక్షన్ 5 జనరల్ కమాండ్స్. ఒకదానికి ఒకటి లింక్ పడిపోయిందండి. ఈ కర్సర్ మూవ్ కాకపోతే మనం రీడ్ చేయలేం. రీడింగ్ చేయాలంటే కర్సర్ కదలాలి. సైమల్టేనియస్గా 2 ఒకేసారి ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంటుంది అన్నమాట. మనం టైప్ చేస్తాం, దిస్ ఈజ్ ద కంప్యూటర్ రూమ్ అని టైప్ చేస్తాం. ఒక లైన్ టైప్ చేసాం అనుకోండి. అసలు డాక్యుమెంట్లో ఏమి లేనప్పుడు బ్లాంక్ డాక్యుమెంట్ అనుకున్నాం అనుకోండి. డాక్యుమెంట్లో చాలామంది ఏమనుకుంటారు, బ్లాంక్ డాక్యుమెంట్ అనుకుంటారు. కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేశారు, న్యూ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ బ్లాంక్ డాక్యుమెంట్ కింద అందరు అనుకుంటారు. కానీ ఆ డాక్యుమెంట్లో మనకు ప్రధానంగా కనిపించేది ఒకటి చిన్న
ఒక అడ్డ గీత అనమాట, బ్లింక్ అవుతా ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ కర్సర్. ప్లీజ్ రిమెంబర్. సో ఈ కర్సర్ ఏమవుతుందంటే మనం టైప్ చేసేటప్పుడు మన అమ్మటే కదులుకుంటా వస్తుంది అనమాట. సో ఇదే కర్సర్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎలా వెళ్తాం? కీబోర్డ్తో వెళ్తాం. ఆ కీబోర్డ్తో కర్సర్ని మూవ్ చేయడానికి దానికి ఒక స్పెషల్ కీబోర్డ్ కమాండ్స్ డిజైన్ చేశారు ప్రోగ్రామర్స్. సో ఆ ప్రోగ్రామర్స్ డిజైన్ చేసిన కమాండ్స్ అన్ని వర్షన్స్కి కామన్ కమాండ్స్ అనమాట. మీరు ఎన్విడియా ఉపయోగించండి, జాస్ ఉపయోగించండి, మైక్రోసాఫ్ట్ 2003 ఉపయోగించండి, 2007 కానీ 10 కానీ, దాని నెక్స్ట్ వర్షన్స్ 13 కానీ 16 కానీ 19 కానీ అన్ని వర్షన్స్లో కూడా ఇప్పుడు మనం చెప్పే కమాండ్స్ ఈ 5 సెక్షన్స్లో దాదాపుగా అన్ని కమాండ్స్ మీకు ఒకటే స్థాయిలో ఈక్వల్గా మీకు పనిచేస్తాయి అన్నమాట. అది ఎన్విడియా సపోర్ట్ కావచ్చు, జాస్ సపోర్ట్ కావచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా మన కమాండ్స్ మీకు మనం చెప్పింది రికార్డ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రికార్డింగ్స్ విని మీరు ఈ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందండి. సో సెక్షన్ 1 ఈరోజు చూద్దామండి. ఫస్ట్ సెక్షన్ కమాండ్స్ మనకి ఒక 6 కమాండ్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ పేరేంటి? కర్సర్ మూవింగ్ కమాండ్. కర్సర్ కమాండ్. కర్సర్ కమాండ్స్. సో కర్సర్ని ఎలా మూవ్ చేస్తాం? ముందు ఇక్కడ నేను ఒక సెంటెన్స్ టైప్ చేస్తానండి. దిస్ ఈజ్ ద కంప్యూటర్ ల్యాబ్. అలా టైప్ చేశాను. సో This is the computer lab. అప్పుడు ఏమవుతుంది, మనం మొదటి లెటర్ టైప్ చేసేటప్పుడు ఆ గీత ఆ లెటర్ పక్క వచ్చి నిలబడుద్ది. అట్లాగా ఆ గీత కదులుతూ ఉంటుంది. మన టైప్ చేసే కొద్దీ ఆ కర్సర్ మన అమ్మంటే మూవ్ అవుతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది గమనించుకోవాలి. ఈ కదిలే కర్సర్ మన కమాండ్స్ ద్వారా మనకు కావాల్సిన ప్లేస్కి తీసుకురావచ్చు. ఇప్పుడు దిస్ ఈజ్ ద కంప్యూటర్ ల్యాబ్ అన్నాం. అది ఎక్కడికి వచ్చి ఆగింది? ఎల్ఏబి ల్యాబ్ తర్వాత నేను ఫుల్ స్టాప్ ఇచ్చాను, డాట్ ఇచ్చాను. ఆ డాట్ పక్కన వచ్చి నిలబడింది. సో కర్సర్ ఇప్పుడు ఇక్కడ సెక్షన్ 1లో కర్సర్ కమాండ్స్లో సెక్షన్ 1లో పాయింట్ నెంబర్ 1 to bring the cursor to the first character of the same line. మనం చెప్పుకున్నాం క్యారెక్టర్ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో అదొక అక్షరము. కంప్యూటర్లో క్యారెక్టర్ అంటే అదొక లెటర్ కావచ్చు, నంబర్ కావచ్చు, లేదా ఒక సింబల్ కావచ్చు, లేదా ఒక స్పేస్ కూడా కావచ్చు. అంటే ఒక స్పేస్ వదిలిన స్పేస్ని కూడా అది కర్సర్ కింద తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసాం? ఒక లైన్ టైప్ చేసాం. దిస్ ఈజ్ ద కంప్యూటర్ ల్యాబ్ అని టైప్ చేసాం. సో ద కర్సర్ ఎక్కడ ల్యాండ్ అయింది? ఫుల్ స్టాప్ తర్వాత ల్యాండ్ అయింది. ఇక్కడ ఉన్న కర్సర్ స్టార్టింగ్ వచ్చేయాలి. ఎందువల్ల రావాలి స్టార్టింగ్కి? మనం అక్కడి నుంచి మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి. ఆ కర్సర్ని అక్కడ తీసుకురాకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీడ్ దట్ పాయింట్. మీరు ఫస్ట్ నుంచి ఎలా రీడ్ చేసుకోవాలి మీకు తెలియదు. మీరు ఒక 10 లైన్స్ టైప్ చేసేస్తారు. ఆ కర్సర్ని ఫస్ట్ నుంచి మీరు లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ చదువుకోవాలి. ఎలా చదువుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హ్యావ్ టు టేక్ ద కర్సర్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది లైన్, ఫ్రమ్ టాప్ ఆఫ్ ది పాయింట్. అక్కడ తీసుకొస్తే కానీ మీకు కర్సర్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ యూ కెన్ ఏబుల్ టు రీడ్ లైన్ బై లైన్, word by word. So for that, the programmers has designed some important cursor moving commands. That is, ఒక లైన్ టైప్ చేసాం, అక్కడ ఆగిపోయాం. దిస్ ఈస్ ద కంప్యూటర్ ల్యాబ్, ఫుల్ స్టాప్ పక్కన ఆగిపోయింది. ఇక్కడ ఉన్న కర్సర్ స్టార్టింగ్ వచ్చేయాలి, టీ దగ్గరికి వచ్చేయాలి. దిస్లో టీ ఉంది కదా,
అంటే స్టార్టింగ్లో మనకి ఏమి మన నంబర్లో పెట్టలేదు, స్పేస్ పెట్టలేదు, డైరెక్ట్గా మనం టైప్ చేసాం. సో ద కర్సర్ ఎక్కడ లాస్ట్లో ఉంది, లాస్ట్లో ఉన్న కర్సరు మొదటికి రావాలి. అంటే స్టార్టింగ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ దగ్గరికి రావాలి, ఆ యొక్క లెటర్ దగ్గరికి రావాలి. సో మనం ఇంగ్లీష్లో ఏం చెప్పుకుంటాం, టు బ్రింగ్ ద కర్సర్ టు ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది సేమ్ లైన్. అంటే కర్సర్ని మొదటి క్యారెక్టర్ దగ్గర తీసుకురావడానికి ఏం చేస్తాం, ఆన్సర్ ఏంటి, ప్రెస్ హోమ్ కీ. దిస్ ఈస్ ద ఆన్సర్. ఆ హోమ్ కొట్టప్పుడు హోమ్ కొట్టని చూడండి, హోమ్ కొట్టాడు, కర్సర్ టీ దగ్గరికి వచ్చేసింది. మనకి ఎలా తెలుస్తుంది, నమ్లాక్ ఆఫ్ చేశాను. మన నంప్యాడ్లో 5 ఉంది, మనం చెప్పుకున్నాం థియరీలో. ఈ 5 అనేది ప్రెసెంట్ కర్సర్ లొకేషన్ పాయింట్. అది ఎన్విడి అయితే కనుక ఇది కర్సర్ మనం ఎక్కడుందో తెలుసుకుంటానికి మనకి నంప్యాడ్ 5. జాస్ అయితే కనుక ప్రెసెంట్ లెటర్ చెప్పుద్ది, ఎన్విడి అయితే కనుక ప్రెసెంట్ వర్డ్ చెప్పుద్ది. ఆ వర్డ్ చెప్పినా కూడా కర్సర్ టీ దగ్గరే ఉంటుందండి. చూసారా, నేను నంప్యాడ్ 5 కొట్టాను. దిస్ ఈస్ ద కమాండ్ దట్ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ అవర్ కర్సర్ ఈజ్ ఫోకస్. మనకు ఎక్కడ కర్సర్ ఫోకస్ తెలియచెప్పే కీ అనమాట నంప్యాడ్ 5. న్యూమరిక్ కీప్యాడ్లో నమ్లాగ్ ఆఫ్లో ఉన్నప్పుడు న్యూమరిక్ కీప్యాడ్లో మనం 5 కనుక ప్రెస్ చేస్తే మన ప్రెసెంట్ కర్సర్ ఎక్కడుందో తెలియచెప్పే కీ అనమాట. ఇంకా అక్కడే ఉంటుంది, 5 కొడితే కర్సర్ టీ దగ్గరే ఉంది కాబట్టి. సో మనం లెఫ్ట్ రైట్ ఏరో తోటి మనం సో ఆ వర్డ్లో ఎక్కడున్నా కూడా నంప్యాడ్ 5 కొట్టామనుకోండి, మన కర్సర్ ఎక్కడో చెప్పేస్తుంది. సో ఇది ఫస్ట్ కమాండ్. ఒక లైన్ టైప్ చేసాం, ఈ లైన్లో కర్సర్ చివరికి వచ్చేసింది. చివరి ఉన్న కర్సర్ మొదటికి రావడానికి ఏం చేస్తున్నాం, హోమ్ కీ ప్రెస్ చేస్తాం. ఎప్పుడైతే హోమ్ ప్రెస్ చేస్తామో ఒకే లైన్లో చివరున్న కర్సర్ ఫస్ట్కి వస్తుందండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, కర్సరు స్టార్టింగ్లో ఉన్న కర్సరు హలో డిస్టర్బ్ అవుతుంది సార్ ఎవరో కానీ. ఎవరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, ఎవరు తీసేసారు, పంపించారు, మ్యూట్ పెట్టాను సార్, చెప్పండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ మీరేం టెన్షన్ పడకండి. ఒక 30 seconds అట్లా మీకు గ్యాప్ వచ్చినా కూడా నేను డైరెక్ట్ గా వాళ్ళని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నో ఆప్షన్, అంతే అదే. ఇప్పుడు శ్రీచంద్ర గారిని రిమూవ్ చేస్తాను నేను. వద్దులే ఇప్పుడు నేను కొంచెం ఉంచండి. మరొకసారి చెప్తున్నాను, అందరూ కూడా దయచేసి, సంతోష్ గారు మీరు కూడా ఇందాక అన్మ్యూట్ చేశారు. అలాగే రెడ్మీ J5, మన సామ్సంగ్ ఫోన్ J5. సో వీళ్ళందరూ వాంటెడ్లీ మీరు అన్మ్యూట్ చేస్తున్నారండి. నేను రిమూవ్ చేస్తే మీరు బాధపడతారు. నేను ఎందుకంటే ఆన్లైన్ లో చెప్తున్నాను, మీరు ఇబ్బంది పడతారు అందరి ముందు. సో ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. మనం నమ్ముకొని చాలా మంది వచ్చారు కాబట్టి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. టాపిక్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయదు సార్. టాపిక్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు డిస్టర్బ్ చేయదు. థ్యాంక్ యూ. కమాన్. ఇప్పుడు కర్సర్ కమాండ్స్ సెకండ్ పాయింట్ అండి. ఇప్పుడు కర్సర్ ఫస్ట్ లో ఉండిపోయింది, టీ దగ్గర ఉండిపోయిందండి. ఇప్పుడు మనం వర్క్ కంటిన్యూ చేయాలి. ఆ లైన్ చివరికి వెళ్తే కానీ మనం సెకండ్ లైన్ టైప్ చేయలేమండి. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇప్పుడు కర్సర్ ఏమో స్టార్టింగ్ ఉండిపోయింది, అదే లైన్లో కర్సర్ చివరికి వెళ్ళాలి. ఎందువల్ల చివరికి వెళ్ళాలి, మనం ఆ నెక్స్ట్ కంటిన్యూ చేయాలి కాబట్టి. సో వాట్ వీ షుడ్ డూ, మనం ఏం చేయబోతున్నాము, టు బ్రింగ్ ద కర్సర్ టు ద లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది సేమ్ లైన్. ఆన్సర్ ప్రెస్ ఎండ్ కీ. మీకు ఈ కీప్యాడ్ మొత్తం మీకు ఐడియా ఉంది కదా, కీబోర్డు దాంట్లో ఎక్కడ హోమ్ ఉంది, ఎక్కడ ఎండ్ ఉంది, ఎక్కడ పేజ్ డౌన్, ఎక్కడ పేజ్ అప్, ఎక్కడ డిలీట్, ఎక్కడ ఇన్సర్ట్, దీని మీద అవగాహన ఉండాలండి. కీబోర్డ్ మీద అవగాహన ఉంటేనే ఈ కమాండ్స్ మీకు అర్థమవుతాయండి. డియర్ ఆల్ టీమ్ మెంబర్స్ ప్లీజ్. సో ఇప్పుడు మనము టీ దగ్గర ఉందండి. సెకండ్ పాయింట్ ఏంటి, టు బ్రింగ్ ద కర్సర్ టు ద లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది సేమ్ లైన్. ప్రెస్ ఎండ్ కీ. నేను ఎండ్ కీ ఇచ్చేస్తున్నానండి, ఎండ్కి వచ్చేసిందండి అది.
దాన్ని ఎలా చెక్ చేసుకుంటాం? ఒకసారి లెఫ్ట్ ఏరో కొట్టండి. Dot. Galaxy J set line. Dot. డాట్ వచ్చింది. Line free Galaxy J. అక్కడ ఎండ్కి వచ్చేసింది. సో దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. ఇప్పుడు ఇది ఓన్లీ కర్సర్ కమాండ్స్ చెప్తున్నామండి. సో నేను ఇప్పుడు సెకండ్ లైన్ టైప్ చేస్తాను. Dot. Line feed. A E R E S O M A N Y A R E R T A K I F G taken space O F E U T E R compute O U R S E course T R A I N I F G training dot A N Y many A R E R O R K I F G I N N space I F E R E S E different D E P A R T E S E S department A L L all space V V C C space E E A R E R space P A R T I C I T H I F G participating space A C T I V I T E L Y actively spelling actively Microsoft Word line feed space C H Venkat I N S A I F S space E R O G R A M సో ఇలాగ ఒక 4 లైన్స్ టైప్ చేశానండి. సో ద థర్డ్ పాయింట్ ఐ టైప్డ్ హియర్ 4 లైన్స్. సో కర్సర్ ఎక్కడికి వచ్చేసింది? 4th లైన్కి వచ్చేసింది. సో ఇక్కడ నేనేమనుకుంటున్నాను, ఐ వాంట్ టు టేక్ ద కర్సర్ టు ది టాప్ ఆఫ్ ది ఫైల్. ఐ వాంట్ టు టేక్ ద కర్సర్ టు ది టాప్ ఆఫ్ ది ఫైల్. ఇప్పుడు 4th లైన్ దగ్గర ఉంది, లేకపోతే 5th లైన్ దగ్గర ఉంది, లేదా 5th పేజీలో ఉంది, లేదా 2nd పేజీలో ఉంది. మీరు ఎక్కడైనా ఉండని కాక కర్సర్. సో వన్స్ మీ కర్సరు ఆ నెక్స్ట్ కంటిన్యూషన్లో అదే పేజీలో మీరు 10th లైన్ దగ్గర ఉండండి, లేకపోతే 2nd పేజీలోనో 3rd పేజీలోనో 10th పేజీలోనో, వేరెవర్ ద కర్సర్ it should come to the top of the file, top of the document. What is the command? Control home. So to bring the cursor to the top of the file, లేదా to the top of the document, control home. Press control home. అంటే అప్పుడు ఎలా ప్రెస్ చేస్తారు? కంట్రోల్ మెల్లగా హోల్డ్ చేయండి. ఎందుకంటే కీబోర్డ్ కీస్ చాలా డెలికేట్ ఉంటాయండి. మీరు దయచేసి గట్టిగా నొక్కేబాకండి. సో ప్రెస్, జస్ట్ హోల్డ్ ద కీ, మెల్లగా దానిని హోల్డ్ చేయండి, హోమ్ కొట్టండి. దెన్ ద కర్సర్ డైరెక్ట్లీ మూవ్స్ టు ద టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్. అయిపోయింది. ఇది 3rd పాయింట్ అయిపోయింది. 4th పాయింట్. సో నేను టాప్ ఆఫ్ ది ఫైల్కి వచ్చేసిన. అగైన్ వాట్ ఈజ్ ద నెక్స్ట్? నాకేం కావాలి? టాప్ ఆఫ్ ది ఫైల్కి వచ్చాను, బాగానే ఉంది. అగైన్ ఐ విల్ హ్యావ్ టు కంటిన్యూ మై వర్క్. నేను బాటమ్ ఆఫ్ ది ఫైల్కి వెళ్ళిపోవాలి. ఇక మధ్యలో లైన్స్ ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు. I want to continue my work. ఇక్కడ నేను 4 లైన్స్ టైప్ చేశాను. 4th లైన్ తర్వాత నాకు కర్సర్ రావాలి. ఎలాగా? టు బ్రింగ్ ద కర్సర్ టు ద బాటమ్ ఆఫ్ ది ఫైల్, కంట్రోల్ ఎండ్. ఈఎండి ఎండ్ కీ అనమాట. కంట్రోల్ ఎండ్ కీ. కంట్రోల్ హోల్డ్ చేయండి, మెల్లగా ఎండ్ కొట్టండి. కంట్రోల్ ఎండ్ కొడుతున్నాను. This is the computer lab. కంట్రోల్ హోమ్ ఇచ్చాను, టాప్కి వెళ్ళిపోయింది. కంట్రోల్ ఎండ్. All VCER participating actively in this program. సో లైక్ ఇలా ఇచ్చానండి. ఇక్కడ నేను ఒకసారి లాస్ట్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఎండ్కి వెళ్ళిపోతుంది ఆల్రెడీ. అయితే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఎండ్ కొట్టేసి నేను ఎంట్రీ ఇస్తాను. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరొక లైన్ టైప్ చేశాను అనుకోండి. ALL alls ARERLSTEN ING listening space VERY very space CAREFULLY carefully space dot space WEARER space EHANKFUO thankful space spelling it thankfully document one word. సో ఇప్పుడు 4 కమాండ్స్ అయిపోయారండి. హోమ్ అంటే ఒక లైన్లో ఉన్నప్పుడు కర్సర్, చివరున్న కర్సర్ స్టార్టింగ్ రావడానికి హోమ్ బటన్, అలాగనే స్టార్టింగ్లో ఉన్న కర్సర్ అదే లైన్లో ఒకటే సింగిల్ లైన్లో చివరికి వెళ్ళటానికి ఎండ్ బటన్. దాని తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ది మన సెంటెన్సెస్లో అది 2nd లైన్, 3rd, 4th, 5th లైన్, లేదా 2nd పేజ్, 3rd పేజ్, 4th. ద కంటిన్యూషన్ ఆఫ్ ది పేజెస్లో మనము కర్సర్ని టాప్ ఆఫ్ ది ఫైల్కి తీసుకురావడానికి కంట్రోల్ హోమ్.
సో కంట్రోల్ హోమ్ కొట్టగానే మన కర్సర్ ఎక్కడున్న బాటమ్ ఆఫ్ ది కర్సర్ టాప్కి వచ్చేస్తుందండి. నెక్స్ట్ 4th కమాండ్, టాప్ ఆఫ్ ది ఫైల్లో ఉన్న కర్సర్ బాటమ్ ఆఫ్ ది ఫైల్కి రావాలి. దట్ ఈస్ కంట్రోల్ ఎండ్. ఇది ఫస్ట్ 4 మెయిన్ కమాండ్స్. ఇంకా 2 కమాండ్స్ కర్సర్ కమాండ్స్లో ఏంటంటే మన పేజెస్ పెరిగే కొద్దీ New notification from మన పేజెస్ పెరిగే కొద్దీ మన కర్సరు 2nd పేజ్కి 3rd పేజ్కి 4th పేజ్కి మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, టు గో టు ద నెక్స్ట్ పేజ్ కంట్రోల్ పేజ్ డౌన్, కంట్రోల్ పేజ్ డౌన్ 2nd పేజ్, మళ్ళీ కంట్రోల్ పేజ్ డౌన్ 3rd పేజ్, మళ్ళీ కంట్రోల్ పేజ్ డౌన్ 4th పేజ్. అట్లాగా మనం పేజ్ తర్వాత పేజ్ తర్వాత పేజ్కి వెళ్ళడానికి ఈ కమాండ్ ఉపయోగిస్తుంటాము. మళ్ళీ ప్రీవియస్ పేజ్కి రావడానికి, పైకి రావడానికి. అంటే ఇప్పుడు ఒక 5 పేజెస్ మనం వర్క్ కంప్లీట్ చేస్తాం 5th పేజ్ వరకు. 5th పేజ్ నుంచి 4th కి, 4 నుంచి 3కి, 3 నుంచి 2కి, 2 నుంచి 1కి రావడానికి కంట్రోల్ పేజ్ అప్. సో టు గో టు ద నెక్స్ట్ పేజ్ కంట్రోల్ పేజ్ డౌన్, టు గో టు ద ప్రీవియస్ పేజ్ కంట్రోల్ పేజ్ అప్. ఇది ఫస్ట్ సెక్షన్కి సంబంధించినటువంటి కమాండ్స్. డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు, డాక్యుమెంట్ ఓపెన్ చేసిన మెనూస్ చెక్ చేస్తారు. ఆ మెనూస్ అనేవి ట్యాబ్స్ రూపంలో ఉంటాయి మనకి. ఈ ట్యాబ్సే రిబ్బన్స్ అంటాము. ఈ రిబ్బన్స్ అప్పర్ రిబ్బన్స్ని మెయిన్ ట్యాబ్స్, లోయర్ రిబ్బన్స్ని ఒక్కొక్క మెయిన్ ట్యాబ్లో డిఫరెంట్ ఆప్షన్స్. కాబట్టి ఆల్ట్ బటన్ ద్వారా మనం మెనూస్ని యాక్టివేట్ చేస్తాము. Sir Malavan Mahmud has left the meeting. మళ్ళీ ఆల్ట్ బటన్ ద్వారా మళ్ళీ మెనూస్ని డియాక్టివేట్, అంటే మెనూస్ని వద్దనుకుంటే తీసేస్తాము. డాక్యుమెంట్లో మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మెనూస్ చెక్ చేసుకున్నారు, మరి డాక్యుమెంట్లోకి రావడానికి ఏం చేస్తారు, ఎస్కేప్ 2 times అనే కొట్టండి. ఎస్కేప్ 2 times కొట్టండి. లేదా మనకి ఇది ఆల్ట్ బటన్ 1 time కొట్టండి. 1921. సో సార్ ఇట్ ఈస్ 7:20 రైట్ నౌ. ఇప్పుడు క్వైరీస్ ఏమున్నాయి ఒకసారి Sir Malavan Mahmud has joined the meeting alert. ఒక్క నిమిషం. Okay. ఆరోగ్య ఒకసారి లోపల అందరూ Okay. Friends, anybody have doubt, you can raise the hand or తిరుమల గారు చెప్పండి. తిరుమల మేడం వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, డౌట్ ఉంటే అన్మ్యూట్ చేయండి, లేదంటే మ్యూట్ చేసుకోండి. డౌట్స్ ప్లీజ్ ఒక్కొక్కరు అడగండి మీ క్వైరీస్ ఇప్పుడు జరిగినటువంటి క్లాస్ వరకు. సార్ దేర్ ఈస్ ఏ లాగ్ ఇన్ ద రాణి గౌడ్ గారు సార్ నా పేరు రాణి సార్. చెప్పండి సార్ మీరు ఏమంటారు, ఒక లైన్ రాసాక హోమ్ టాప్ అదే ఎండ్కి రావడానికి హోమ్ కి అట్లా అంతేనా, లేకపోతే కంట్రోల్ హోమ్ కంట్రోల్ ఏంటా సార్? ఓకే అమ్మా, ఒక లైన్ కి రావడానికి మాత్రము హోమ్ బటన్ అమ్మా. ఒకటే లైన్ కి ఫస్ట్ కి లాస్ట్ కి పోవడానికి హోమ్ బటన్ పెడితేనేమో ఫస్ట్ లైన్ లో అదే ఫ్రంట్ కి వస్తాము. అదే లైన్ లో లాస్ట్ కి పోవాలంటే ఎండ్ కొట్టాలమ్మా. అదే ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఆ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ రావాలంటే కంట్రోల్ హోమ్ కొట్టాలి. అదే పారాగ్రాఫ్ లాస్ట్ కి రావాలంటే కంట్రోల్ ఎండ్ కొట్టాలి. ఓకే అదే డౌట్ సార్. ఓకే గెలాక్సీ 50 గెలాక్సీ A50 సంథింగ్ ఏదో ఉంది. గెలాక్సీ ఇంకెవరైనా అడగండి. ఓకే 500 అడగండి సార్. 500 చెప్పు సతీష్. సార్ కంట్రోల్ పేజ్ అప్ కంట్రోల్ పేజ్ డౌన్ చెప్పిండ్రు కదా, డైరెక్ట్ పేజ్ 7 దగ్గరికి పోవాలంటే సార్? ఓకే, అది మీరు కంట్రోల్ డౌన్ చేసుకుంటూ రావాలి సార్. పేజ్ డౌన్ కంట్రోల్ పేజ్ డౌన్. డైరెక్ట్ పేజ్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలంటే సార్ అట్లా కూడా ఉంది, ఆప్షన్ ఉంది. అది సార్ చెప్తారు. అది ఇంకా ఈరోజు మేము వినలేదు కాబట్టి మేము వినని చెప్తున్నాము. సార్ చెప్తారు. నెక్స్ట్ క్లాస్ ఒక్క నిమిషం సతీష్, ఒక్క నిమిషం. ప్రసాద్ సార్ కి ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ అయినట్టుంది, పక్కకు పోయినట్టు. సార్ ఉన్నారు మీటింగ్ ఉన్నారు. కాదు, అది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. అడిగేది ఏంటంటే వేరే పేజ్ కంటే ఒక స్పెసిఫిక్ పేజీలోకి పోవాలంటే
సార్ దానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగిన డౌట్స్ అడగండి సార్. ఈ రోజు టాపిక్ సంబంధించిన డౌట్స్ అడగండి. వేరే డౌట్స్ మనం సార్ అడుగుదామట. ఈ రోజు టాపిక్ లో డౌట్స్ అడగండి. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే రీడింగ్ Cursor కమాండ్స్, కర్సర్ Cursor కమాండ్స్ command. చెప్పిండు. ఆ అంతే. కర్సర్ కమాండ్స్ కు సంబంధించినవి మాత్రమే అడగండి. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏదైతే నువ్వు అడిగే డౌట్ ఏదైతే అది కర్సర్ కమాండ్ డౌట్ కాదు, అది వేరే డౌట్. అదే దానికి ఫంక్షన్ కీ ఉంటుంది. ఫంక్షన్ కంట్రోల్ ఆల్ట్ పెట్టి ఫంక్షన్ కీ కొట్టి అందులో ఒక నెంబర్ కొట్టాలి. ఉంటుంది కూడా. అది కంట్రోల్ జీ కొట్టాలి. కంట్రోల్ జీ కొట్టిన తర్వాత పేజ్ నెంబర్ కొట్టాలి. అక్కడ పేజ్ నెంబర్ కొట్టాలి. దాంట్లో ఎన్ని 100 పేజీలు కానీ అది కొడితే ఎంటర్ కొడితే వెళ్ళిపోయింది. కరెక్ట్. అవునవును. అది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే టాపిక్ ఈ రోజు సార్ ఏది చెప్పాడో అది వరకు మాత్రమే అడగండి. అది ఇంకా అడగండి సార్. వేరే వాళ్ళు సార్ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తాం, మేమే చెప్తాం. ఎందుకంటే ఆల్రెడీ వి మల్లయ్య గారు, వార్న్ మల్లయ్య గారు, వర్ణ మల్లయ్య. హాయ్ సార్. గ్యాలక్సీ చెప్పండి మల్లయ్య. ప్రసాద్ సార్ ప్లీజ్ రెస్పాండ్. ఒక్కసారి మల్లయ్య వెయిట్ చేయి. ఓకే నేను ఇస్తాను సార్, నేను ఇస్తానులేండి. నాకు చెప్పండి అమ్మా. గ్యాలక్సీ చెప్పండి. J7. ఒక్క నిమిషం. ప్రసాద్ సార్ లేరు, ఒక్కసారి ఆన్లైన్ లోకి తీసుకోండి అన్న. ఆరోగ్యరాజ్ అన్న ప్లీజ్. సారు ఆన్లైన్ లో ఉన్నాడు. ఇప్పుడు చూపిస్తుంది. సార్ హోస్ట్ ఉన్నాడు ఆల్రెడీ. ఎంఎస్ అని చూపి ఓకే అడ్మిట్ అయ్యండి సార్. అడ్మిట్ అయ్యండి. చెప్తా, నాకు ఫోన్ చేస్తా. డౌట్ అడగని మల్లయ్య డౌట్ అడుగు. హలో సార్. చెప్పి అడుగు, నీ డౌట్ ఏంటి? సార్ అయితే లైన్ ఎండ్ కు స్టార్టింగ్ కి కమాండ్ చెప్పారు కదా సార్. అవును. అయితే మధ్యలో వాట్స్ చూసుకోవడానికి కమాండ్ ఏంటి సార్? కంట్రోల్ లెఫ్ట్ యారో, కంట్రోల్ రైట్ యారో. అప్పుడు ఏమైందంటే ఒక వర్డ్ మొత్తం చదువుకుంటూ రావాలి సార్. లెటర్ టు లెటర్ చూడండి సార్. లెటర్ టు లెటర్ చదవాలంటే మళ్ళీ సార్ చెప్తాడు. అది లెటర్ ఒకటే గుర్తుపెట్టుకో అబ్బా. లెటర్ టు లెటర్ చదవాలంటేనేమో లెఫ్ట్ యారో రైట్ యారోను గుర్తుకుంటూ పోండి. లెటర్ టు లెటర్ అవుతుంది. కంప్లీట్ వర్డ్ చదవాలన్నప్పుడు సార్ ప్రసాద్ సార్ సార్ మ్యూట్ చేస్తున్నాడు భయ్. మనం లేదన్నా అన్మ్యూట్ లో ఉన్నాడు. అన్మ్యూట్ లోనే ఉన్నారు. సారా మాకు మ్యూట్ చూపిస్తుంది కదా. లేదు అన్మ్యూట్ లో ఉన్నారు. చూపిస్తుంది కదా. రెడ్ మార్క్ ఉంది మొత్తం. సార్కి ఫోన్ చేశారు. ఇప్పుడు సార్కి ఫోన్ చేస్తే సార్ అన్న మీరు ఎవరో నాకు అన్మ్యూట్ చేసినట్టు, సార్ మ్యూట్ చేసినట్టు ఎవరో. ఫస్ట్ ఆస్ట్ అన్మ్యూట్ అని వస్తే నేనే చేశాను. మళ్ళీ ఓకే సార్ వచ్చింది. సార్ ప్రసాద్ సార్ హలో. ఎస్, ఒక్క నిమిషం ఆగండి. పర్లేదు. అడగని ఎవరు అడగని. ఏం లేదు వెంకటేష్ గారు. చెప్పండి. నేను షరీఫ్ మాట్లాడుతున్నా. నాది పేరు రావట్లేదా? J7 Pro అని చెప్తున్నావు. నాదే ఉండొచ్చు. ఒక్క నిమిషం, మీద అన్మ్యూట్ లో ఉండొచ్చు. ఓకే సార్ వచ్చిండు. చెప్పండి సార్. రావట్లేదు షరీఫ్ భాయ్. ఓకే అదే ఇంతకుముందు పనిష్మెంట్ ఇస్తా అని చెప్పిన, ఏమైందో నాకే తెలియదు. ఎందుకంటే చెప్పినా అని అడిగిన అంతే. ఓకేలే. కొన్ని అన్మ్యూట్ అవుతున్నాయి షరీఫ్ భాయ్. నీ పేరుంటే నేను చెప్పా. అట్లా కాదు. అప్పుడు ఏమైంది అంటున్నా టాపిక్ లో. నువ్వు ట్రాఫిక్ లో ఉన్నాడు ఆయన. ట్రాఫిక్ లో ఉండి సౌండ్ వస్తే మనకు డిస్టర్బ్ అవుతుంది. అట్లా కొన్ని అన్మ్యూట్ అవుతున్నాయి షరీఫ్ భాయ్. నీది కూడా అయింది అట్లా. ఓకే రైట్ సార్. ప్రసాద్ సార్ సరే ఈరోజు సార్ని ఒకసారి మరి అన్మ్యూట్ చేసి మ్యూట్ లాగా అట్లా ఏమన్నా అయ్యండి ఒకసారి. అట్లా ఏమన్నా మరి పోస్ట్ ఇచ్చి తీసేసి మళ్ళీ ఇస్తారా? ఎట్లుంటది ఒకసారి చూడండి. సార్ సంగతి తర్వాత డౌట్స్ అడిగేటోళ్ళు అడగనియండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు తీసుకోనికి రాదిగా. ఒకసారి మీటింగ్ లో అన్పర్మిట్ అయిన తర్వాత అయిపోయిందిలే. క్లాస్ అయిపోతుందిలే. సెషన్ Q&A సెషన్ నడుస్తుంది.
రేపు కలుద్దాం. నేను ఫోన్ చేస్తాను, మళ్ళీ చేయి నాకు. శ్రీచంద్ర అంటే నీదేనా? ఆల్ ద డౌట్స్ ఆర్ క్లియర్డ్ ఐ థింక్. హలో సార్. ఇప్పుడు ఈ రోజు క్లాస్ జరుగుతుంది కదా, అది మన పెడుతురా మన కంప్యూటర్ గ్రూప్ లో పెడుతురా? దీనికి సంబంధించిన ఆడియోస్ పోస్ట్ చేస్తురా? హలో చేస్తున్నారన్న, ఓకే ఓకే చేస్తున్నారు మన వాళ్ళు. మరి ఎవరు కామ్ ఉన్నారు కదా. అట్లని కాదు, నేను రోజు అదే ఈ రోజు సిస్టమ్ తెచ్చుకున్నా, నాకు ఖరాబ్ అయిన ఉండే, మంచిగా చేపించింది. రేపు నుంచి ఇప్పుడు ఫ్రెండ్స్, ప్రసాద్ సార్ది ఆల్మోస్ట్ ఎందుకో టెక్నికల్ గ్యాప్ వచ్చింది. వెంకటేష్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. చెప్పన్నా. ఇప్పుడు దాకా అయినా క్లాసెస్ ఒకసారి పెట్టే ప్రయత్నం చేస్తారా? పెడతామన్నా. అది ప్రసాద్ సార్ తోనే ఉన్నాయి, అవి ఎడిట్ చేసి పెట్టాలనుకుంటా, ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి స్టార్టింగ్ లో. ఓకే, అవి పెడతాము. అదొకటి. రెండో రిక్వెస్ట్ ఏంటంటే, దాదాపు అందరు కూడా పేర్లతో జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీకు ఏదైనా ఆన్లైన్ లో చెప్పాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. రెండవది అంటే మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటే ఏమైపోద్ది అంటే క్లాస్ అనేది ఎర్రర్ అవుతుంది. సో క్లాస్ ఎర్రర్ అయినప్పుడు ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్ గా స్మూత్ ఫంక్షనింగ్ కోసం మిమ్మల్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటది. ఇందాక చంద్రశేఖర్ అని రిమూవ్ చేశారు. శ్రీచంద్ర అని చూపిస్తే నాకు చంద్రశేఖర్ ఆయన దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వచ్చింది. సో అట్లా మీరు దయచేసి ఇబ్బంది పడకండి. మళ్ళీ అందరికి సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఆరోగ్యరాజ్ అన్న ఒక్కసారి ప్రసాద్ సార్ కి ఫోన్ చేయండి. ప్రసాద్ సార్ వాళ్ళ సిస్టర్స్ నువ్వు చేసినావా అర్జున్? ఫోన్ చేసినావా? ఏంది? హలో వెంకటేష్ అన్న, ఒక్క నిమిషం కొంచెం వెయిట్ చేద్దాం. ప్రసాద్ సార్ కోసం చూస్తున్నా నేను. చెప్పన్న. ఇది నాది పేరు వస్తుందా నీకు, లేకపోతే మొబైల్ నంబర్ ఏమైనా వస్తుందా? ఏం లేదన్నా, ఏది రాచప్పన్న వస్తుంది. నీ పేరు పడ్డది రాచప్పన్న, ఇంటి పేరుతో సహా పడ్డది. నాది పేరు లేదు ఇప్పుడు. ఎందుకట్లా? ఇది ఎప్పుడైనా ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు మారవాలి. ఎప్పటికప్పుడు 2-3 ఉన్నాయి నీకు ఫోన్లు. అట్లా కాదు, 2-3 చూస్తారు దీంట్లో. అట్లానా? సార్ యువర్ అండర్ రైట్ నౌ యువర్ అండర్ అరెస్ట్. షూర్ వినిపిస్తుంది సార్. మైక్రోఫోన్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మీరు నన్ను అన్మ్యూట్ చేయమని అడిగారు. నేను మళ్ళీ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, బట్ మళ్ళీ మీరు అన్మ్యూట్ అయ్యారు, బట్ మీ వాయిస్ వినిపించలేదు సార్. సతీష్, నీ డౌట్ క్లియర్ అయింది. సతీష్ డౌట్ సార్ అది. సతీష్ మల్లయ్యది కాదు. మల్లయ్యదేమో పేజ్ చేంజింగ్ కి ఎలా వెళ్ళాలని సతీష్ అడిగాడు. నెక్స్ట్ ఇంకా వర్ణ మల్లయ్య, మీ డౌట్ ఒకసారి చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో చెప్పండి మల్లయ్య, చెప్పండి, వినిపిస్తుంది. సార్ అయితే నేను ఇంతకుముందు అడిగిన డౌట్, పేజ్ లైన్ స్టార్టింగ్ ఎండింగ్ చెప్పారు కదా, అయితే మధ్యలో లెటర్ టు లెటర్ చూడడానికి లేకపోతే వాట్ టు వాట్ చూడడానికి కమాండ్స్ ఏంటి అని అడిగాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ డౌట్ చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎనీబడి? సార్ కంట్రోల్ హెచ్ కి ఇంకేమైనా ఉందా సార్? ఇప్పుడు కంట్రోల్ జీకి మీరు F5 చెప్పారు కదా, అట్లాగే కంట్రోల్ హెచ్ కి ఏమైనా ఉందా?
కంట్రోల్ హెడ్. ఓకే. ఓకే, యాదగిరి గారు, కాముని యాదగిరి గారు. యాదగిరి గారు, అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి. అయితే మీ పేరు యాదగిరేనండి? అవునండి, నా పేరు యాదగిరి. మీ పేరు చెప్పాడు కానీ సార్ ప్లీజ్. నా పేరు యాదగిరి. అయితే నేను కంప్యూటర్ క్లాస్ ఈ రోజే అసలు జూమ్ యాప్ చేశాను కొత్తగా. అయితే క్లాస్ అయితే బాగా అర్థమైంది, కానీ నాకు జూమ్ గురించి డౌట్ ఉంది. ఒకటి ఏంటంటే, మనం పేరుతో లాగిన్ కావాలి లేదా నంబర్ తో లాగిన్ కావాలి అంటున్నారు కదా. మరి నేను దేంతో లాగిన్ అయినో తెలుసలేదు. నా పేరు చూపిస్తుందా, నా నంబర్ చూపిస్తుందా అని అదొక ఇప్పుడు డౌట్. మీ పేరు కామన్ యాదగిరి అని లేకపోతే కదండి? అవును. సో కన్ఫర్మ్ చేసుకొని మీ పేరుతోనే జూమ్ చూపిస్తున్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. కోటేశ్వరి మేడం, ఒక్క నిమిషం మేడం ప్లీజ్. మేడం అలాగే ఉండండి మేడం, అన్మ్యూట్ లోనే ఉండండి. ప్రసాద్ సార్, కోటేశ్వరి మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాది సెట్టింగ్ చేస్తా అన్నారు. వీడియో వస్తుంది సార్, వాయిస్ వస్తుంది. డెస్క్టాప్ లోకి పోతే ఆల్ట్ కొడితే ఏం అనట్లేదు సార్ అది. కోటేశ్వరి మేడం మీ వాయిస్ చాలా బ్రేక్ వస్తుంది సార్. మైక్రోసాఫ్ట్ వర్డ్ చేయమంటారా సార్? చెప్పారు, అదే ఓపెన్ చేయమంటారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, అవన్నీ అర్థమైనాయి సార్. అబ్బా, గెలాక్సీ J5 ప్రైమ్ మీరు చెప్పండి సార్. లేదు, మ్యూట్ అయిపోయాడు. ఓకే, గెలాక్సీ JS ప్రైమ్ చెప్పండి సార్. మేడమా సారా చెప్పండి. అందరు పేర్లు పెట్టుకోండి, ఏం తెలియదు మరి. అదొకటి మ్యూట్ చేసిన కొద్ది అన్మ్యూట్ చేస్తున్నారు, ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చెప్పండి సార్, చెప్పండి. కదా అందరూ పేర్లు జెరాక్స్ పేరు పిలవాలి, మాకు ఇబ్బంది అనిపిస్తుంది పిలవాలంటే అట్లా. సో సెషన్ ఎండ్ చేద్దాం ఇక, ఎందుకంటే ఆల్రెడీ మీ క్రాస్డ్ 7:40 అవుతుంది. ఒక్క నిమిషం సార్. సార్ మీరు రాఖీ కట్టించుకున్నారు, ఇంకా నేను వెంకటేష్ వారి చెల్లి వాళ్ళు సార్ రాని చెప్పి మేము బలం చేసాం సార్. అట్లా అది గెలాక్సీ పర్వాలేదు అన్న. ఇంకొక 5-10 నిమిషాలు అయిపోతుంది కదా. గెలాక్సీ J5 Pro చెప్పండి. ఎవరు లేరు ఇక అందరూ మళ్ళా అందరూ మ్యూట్ అయిపోయారు. ఇంకెవరైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? 53 ఉండేది సార్, 53 నుంచి ఇప్పుడు 30 అయ్యారు సార్. 30 అయ్యారు ఇప్పుడు. 30 అంటే క్లాస్ చివరిలో లెఫ్ట్ అయ్యారు సార్. క్లాస్ మధ్యలో ముగ్గురు రిమూవ్ చేసాం సార్. రిమూవ్ అయినప్పుడు 44 అన్నారు సార్. 44 అట్లా. హలో చెప్పండి సార్, ఎవరు చెప్పండి సార్. హలో అడగండి సార్. J5 ప్రైమ్ చెప్పండి. J5 ప్రైమ్ చెప్పండి. నేను శోభన్ బాబు, ఆరోగ్య రాజన్న వెంకటేష్. నేను శోభన్ బాబు, ఈ రోజు జాయిన్ అయ్యాను. మస్తు సార్లు అన్మ్యూట్ చేసిన శోభన్ బాబు అన్న. నువ్వు పేరు మార్చుకున్నా పేరు. చిన్న వెంకటేష్, అది చిన్న ప్రాబ్లం. అది మ్యూట్ లో చేసినా కూడా అన్మ్యూట్ లోకి వస్తుంది. అది నా ప్రాబ్లం, అదే అడుగుదామని. అట్లేముండదు అన్న, నీకు అట్లేముండదు, ప్రాబ్లం ఏముండదు. మేము ఇక్కడ మ్యూట్ చేస్తున్నాం, మీరు ఏమనుకో. మేము మ్యూట్ చేయగానే మీరు హలో అయితే అది మీరు ఏమనకండి. వెంకటేష్ నేను టోటల్లీ అన్న. హలో టోటల్లీ వెంకటేష్ అనే పదం రావాలి అక్కడ.
అయితే ఇది అన్మ్యూట్ లో అది ఆటోమేటిక్ గా అదే ఆన్ అవుతుంది. అది దాన్ని ఇంకేమైనా ఆప్షన్ ఏమో కాదు, ఎప్పుడు కాదు అట్లా. ఎందుకంటే అట్లా కాదు. మీరు జాయిన్ అవ్వగానే సైలెంట్ గా ఉండండి. ఆటోమేటిక్ గా మీరు మ్యూట్ లో ఉంటారు. ఒకవేళ మీరు మ్యూట్ ఉండకపోతే ఇక్కడ నేను ఒకవేళ మీరు అన్మ్యూట్ లో ఉంటే నేను మ్యూట్ చేసేస్తాను మిమ్మల్ని. చేసిన తర్వాత ఇంకా అది నా బాధ్యత, నేను చేసేస్తాను. కానీ మళ్ళీ మీరు మొబైల్ తో ఏం అనొద్దు అనమాట. దాన్ని ఏం అన్మ్యూట్ చేయడం కానీ మ్యూట్ చేయడం కానీ ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు. ఏం అనట్లేదు అయినా కూడా అది శోభన్ మన హ్యాండ్ టచ్ అయినా కానీ ఒక నిమిషం శోభన్, నువ్వేం చేస్తావు అంటే కింద లెఫ్ట్ సైడ్ లో నీకు మీ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా మీ పిల్లలు, అదే అన్మ్యూట్ అని ఆటోమేటిక్ గా వాళ్ళు నిన్ను మ్యూట్ లో పెడతారు. నీకు ఒకవేళ అన్మ్యూట్ అయితే వాళ్ళ సహాయం తీసుకొని కింద లెఫ్ట్ సైడ్ లో బటన్ ఉంటుంది, రెడ్ బటన్ వస్తే రెడ్ అయిపోతుంది. అది ఆంజనేయులన్న మీ దగ్గర నుంచి పిల్లల సౌండ్ వస్తుంది, నాయిస్ వస్తుంది. మీరు కూడా పేరు మార్చుకోండి, J7 అని వస్తుంది మీది కూడా. హలో సార్, నమస్తే. జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా సార్. అయితే మీరు చెప్తున్నప్పుడు ఈరోజు ప్రాక్టికల్ గా చూపించారు కదా సార్, అట్లా చూపించుకుంటూ చెప్తుందంటే వీళ్ళకి అర్థమవుతుంది సార్. ఇప్పుడు కంట్రోల్ సి కాపీ ఎట్లా వేసుకుంటే కంట్రోల్ బటన్ పట్టుకొని ఇట్లా సి కొట్టాలని అంటే అట్లా కాపీ అని వాళ్ళు వస్తుంది కదా, వాళ్ళకి తెలిసిపోతుంది అట్లా సౌండ్ అనేది. దీని ఒక అట్లా వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటాను. అట్లా ప్రాక్టికల్ చూపిస్తాయి. అట్లనే చేస్తున్నారు సార్, శ్రీనివాస్ సార్ అట్లనే చేస్తున్నారు. నాగప్రసాద్ గారు మొత్తం ప్రాక్టికల్స్ చూపిస్తున్నారు. చెప్పే పని లేదు సార్ అట్లా. ఇంకొకటి ఇస్లవత్ నాగన్న గారు, సంతోష్ గారు, మీ ఇద్దరు డౌట్స్ అడగండి. ఇస్లవత్ నాగన్న గారు ముందు మీరు అడగండి. అడగన్నా తొందరగా. అన్మ్యూట్ కావడానికి కారణం ఏంటంటే మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే లిఫ్ట్ చేసినప్పుడు అన్మ్యూట్ అవుతుంది సార్, అన్మ్యూట్ అవుతుందండి అంతే. అన్నెసెసరీ ఎవరు అన్మ్యూట్ చేయట్లేదు. అట్లేం ఉండదండి. మేము ఇక్కడ సెట్టింగ్స్ లో స్టార్టింగ్ లోనే అందరూ మ్యూట్ అయ్యేలాగా మేము పెట్టాము. అట్లా కాదండి. ఆల్రెడీ ఇక్కడ మేము మ్యూట్ లోనే ఉంటున్నాం. అది చెప్తున్నాను మీకు, ఇంతకుముందు అన్నారు కదా సార్. ఒకవేళ మీరు మ్యూట్ లో ఉన్న అన్మ్యూట్ లో ఏం ప్రాబ్లం లేదు, కానీ డిస్టర్బెన్స్ వస్తే మాత్రం మాకు ఇబ్బంది అవుతారు. అందరూ చెవులతో వింటాగా మేము, మాకు చెవులే మాకు కళ్ళు లాంటివి. చెవులు పని చేయకపోతే ఆ టైంలో డిస్టర్బెన్స్ అయితే మేము ఏం పాట వినలేం సార్. అది మా ఉద్దేశం. అట్లా మిమ్మల్ని అనాలని కాదు. రైట్. ఇంకా నెక్స్ట్ అండి, ఇంకా ఎవరైనా వీలైనంత వరకు మీరు కాల్స్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఆ టైంలో కాల్స్ రావద్దు అని మీకు ఎవరైనా రెగ్యులర్ గా అట్లాంటి కాల్స్ వస్తూ ఉంటే కొంచెం మీరు వైడల్ పబ్లిసిటీ క్లాస్ ఉంటుంది, నేను క్లాస్ లో ఉంటానని చెప్పే ప్రయత్నం చేయండి అట్లాంటి టెక్నికల్ ఇష్యూ ఉంటే. అదొకటి. రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు ఫోన్స్ రావడం పెడితే అది నెట్ రాదు కదా సార్, ఇంటర్నెట్ డేటా పనిచేయదు కదా. అవును, అంటే మొబైల్ అయితే పనిచేయదు, కంప్యూటర్ లో ఏం సార్ డేటా రాదు కదా. డేటా రాదు. మనదా రౌటర్ పనిచేస్తుంది, రౌటర్ లేకపోతే డేటా అయిపోతుంది సార్. వైఫై ఉన్న వాళ్ళకి అది పాసిబుల్ అవుతుంది, ఏరోప్లేన్ మోడ్ అనేది. మిగతా వాళ్ళకి డేటా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పాసిబుల్ కాదు సార్. ప్లీజ్ షరీఫ్ సార్ ఒక క్వశ్చన్ వినండి సార్. దేర్ ఈస్ ఏ lag in the meeting due to slowdown of internet on my device. I request you to provide class record అన్నాడు సార్. రికార్డ్ సార్ ఇది మీరు చెప్పాలి సార్, ప్రసాద్ సార్. వాళ్ళు ఏమంటారంటే ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంటుంది, మాకు క్లాస్ వినడం ఇబ్బందిగా ఉంటుంది, సో మీరు ఏమైనా మాకు రికార్డింగ్ ప్రొవైడ్ చేయగలుగుతారని అంటున్నారు సార్. ఓకే, కంప్రెస్ చేసి నేను పంపిస్తున్నా అట్లా. బసవరాజ్ గారు, ఎనీ డౌట్స్? బసవరాజ్ గారు, సంథింగ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్? రమాదేవి సరేలే, ఇంకెవరు అడగలే బయట టైం పాస్ చేస్తారు. హలో, మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా వెంకటేష్ గారు చెప్పండి. మీరు ఏదో అడుగుతున్నారు షరీఫ్ భాయ్. అదే విషయం చెప్పడానికి. ఓకే, రాజశేఖర్.
ఓకే 1 సెకండ్. యాదగిరి గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి. అయితే ఇక్కడ ఆడియో అన్మ్యూట్ కాడ ఈ ఒక పదం దగ్గర అర్థం కాక మనం దాన్ని ఆడియో ఏం లేదండి, ఇప్పుడు మీరు మ్యూట్ చేశారనుకోండి, మీరు మ్యూట్ చేయగానే యువర్ ఫోన్ హ్యాస్ బిన్ మ్యూటెడ్ అని చెప్తుందండి క్లియర్ గా. అవునవును. మీరు ఒకవేళ అన్మ్యూట్ లో ఉన్నారనుకోండి, యువర్ ఫోన్ హ్యావ్ బీన్ అన్మ్యూటెడ్ అని చెప్తుంది. ఓకే ఓకే, అది సరే సరే. ఓకే, కమాండ్స్ ఒక్కసారి బ్రీఫ్ చేయండి సార్. 4 పేర్లు చెప్పండి మళ్ళీ ఒక్కసారి. ఏందన్నా కర్సర్ కమాండ్స్ అని చెప్పారు కదా సార్, ఇప్పుడు 4 ఏనా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? ఒక్కసారి అది రికార్డ్ చేస్తారు, మళ్ళా చెప్పాలంటే మళ్ళీ టైం పడుతుంది. మన రికార్డింగ్ పెట్టారు కదా, విందాంలే. కాదు సార్. సో ఇంకా ఐ హోప్ అందరికీ డౌట్స్ క్లియర్ అయినాయని అనుకుంటున్నాము. 1 సెకండ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ TSVCA అండ్ తేజస్ ఫౌండేషన్, ఈ 2 ఫౌండేషన్ల తరఫు నుంచి మీ అందరికీ మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. చాలా ఓపిక్ గా ఈరోజు పాఠం చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. అసలు ఒక్క నిమిషం కూడా మాకు అసలు బోర్ అనిపించలేదు సార్. నేను కూడా అదే లో విజన్ గా నేను కళ్ళు మూసుకొని ఇప్పుడు నుంచి చేయాలని ఒక గుణపాఠం నేర్చుకున్నాను సార్. అది ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎనీవే, ఇంకెవరైనా ఈ రోజు ఇబ్బంది పడి ఉంటే కూడా ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే మీరు మీ యొక్క క్లాస్ సజావుగా నడవడం కోసమే కొంచెం ఇట్లా ఉండాల్సి వస్తుంది. సో ప్రసాద్ సార్, నా తరఫు నుంచి మన VCA తరఫు నుంచి మీకు కూడా హ్యాపీ రక్షాబంధన్ సార్. థ్యాంక్స్ టు ఆల్. నేను కూడా క్లోజ్ చేసేస్తున్నాను సార్. రికార్డింగ్ అయిపోయింది కదా సార్? ఓకే, క్లోజ్ చేయండి సార్. ఎండ్ చేస్తాను, నేను లీవ్ చేస్తున్నా మీటింగ్. ఓకే.